ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఒకటి ఉన్నది అన్నప్పుడు ఉన్నదానికి సంబంధించినటువంటి అనుభవం మనకు కలిగినప్పుడే అది ఉన్నది అని చెప్పగలం. అనుభవం కలగడమే కాకుండా అనుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడాను ప్రధానంగా ఉండాలి. అహమస్మి, నేనున్నాను, ఇది నా అనుభవం. నేను ఉన్నాను అనేది నా అనుభవం. నేనున్నట్లుగా నాకు తెలుసు, ఇది నా అనుభవంలో ఉంది. దీనికి మరో సాక్ష్యాలు దస్తావేజులు అవసరం లేదు. నేనున్నాను అని తెలియజేయడానికి ఇంకొక సాక్ష్యం అవసరం లేదు, ఇంకొక వ్యక్తి అవసరం లేదు, ప్రమాణం అవసరం లేదు. నేనున్నట్లు నాకే తెలుసు. అట్లాగే త్వమసి, నీవున్నావు, నీవున్నట్లుగా నీకు తెలుసు. ఎందుకని అది నీ అనుభవం కనుక. నేనున్నాను అని నీకు తెలుస్తూ ఉంది. కానీ మనకు తెలిసిన దానికి, మనల్ని గురించి శాస్త్రానికి తెలిసిన దానికి చాలా భేదం కనిపిస్తూ ఉంది. నేను ఉన్నాను, అహమస్మి నేనంటే శాస్త్రం కూడా అంటుంది త్వమసి నువ్వు ఉన్నావని. అక్కడేం భేదం కనపడడం లేదు. నేను ఉన్నాను కనుక నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి కదా. అట్లాగే నువ్వు ఉన్నావు, నీకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఎన్నో ఎన్నో తెలుసుకుంటున్నావు ఈ ప్రపంచంలో. ఏవి నీకు తెలిసినా నీకే తెలుస్తూ ఉన్నాయి. నీకు ఏవైతే తెలుస్తూ ఉన్నాయో అవి నీవు కానివి. అండర్స్టాండ్? నీకు తెలిసాయి అని అంటే నీవు కానివి నీకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే నీవు కావో వాటిని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. అందువల్ల వాటికి సంబంధించిన అనుభవం కూడా నీ దగ్గర కలుగుతుంది. ఆ అనుభవానికి సంబంధించిన జ్ఞానం ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా ప్రపంచంలో ఎవరికి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండినా ఆ జ్ఞానం అనుభవానికి సంబంధించిందే గనక, అనుభవం అనేటువంటిది ప్రపంచంతో ముడిపడి ఉంది గనక, ప్రపంచంలో ఏ విషయాలకు సంబంధించినటువంటి అనుభవం మనం గడిస్తూ ఉన్నామో ఆ అనుభవానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉంది. బాగా అర్థం చేసుకోండి, ఉంది. అయం ఘట, ఘట అస్తి, అయం ఘట. అయం ఘట అన్నప్పుడు అస్థి అక్కడ ఏముంది అని అంటే కుండ అక్కడుంది. నీ దగ్గర ఏముందో తెలుసా? కుండ కాదు నీ దగ్గర ఉండేది, ఘట జ్ఞానం అస్తి. ఘట అస్తి, ఘట జ్ఞానం అస్తి. కుండ ఉంది కానీ నీ దగ్గర ఆ కుండకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఎందుకని? అది నీకు తెలుస్తూ ఉంది గనక, అది నీ అనుభవంలోకి అందింది గనక. పటహ అస్తి, కాబట్టి ఇది ఒక వస్త్రం ఉంది. వస్త్రం ఉంది అని ఎప్పుడైతే నీ అనుభవానికి అందుతూ ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం పట జ్ఞానం అస్తి. అట్లాగే దేశం తెలుస్తూ ఉంది, కాలం తెలుస్తూ ఉంది. కాబట్టి దేశ, దేశ భావన అస్తి, దేశ జ్ఞానం. కాల, కాల భావన అస్తి, కాన్సెప్ట్, కాల జ్ఞానం. ఇవన్నీ కూడాను నీకు తెలుస్తూ ఉన్నాయి. ఇలా నీకు తెలిసేటివి అన్నీ కూడాను నీకన్నా అన్యమైనటువంటివి. అవి మాత్రం నువ్వు కావు. ఏవైతే నువ్వు కాకుండా ఉన్నావో అవి నీ అనుభవానికి అందుతూ ఉంది. వాటికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు కలుగుతూ ఉంది. కాబట్టి ఇవి ఉన్నవి అని నువ్వు చెబుతున్నావు అని అంటే వాటికి సంబంధించిన అనుభవము, అనుభవానికి సంబంధించిన జ్ఞానము రెండు నీ దగ్గర ఉన్నాయి.
అటువంటి నీవు సుషుప్తిని గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏమీ లేదు అనేది నువ్వు చెబుతున్నావు. అయం ఘటః, ఈ కుండ ఉంది అని చెప్పిన నీవే సుషుప్తిని గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఏమీ లేదు, నాకేమీ తెలియడం లేదు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కనుక ఇది తెలుసు అనే జ్ఞానం నీకుంది, అనుభవంలో ఉంది కనుక అట్లాగే అది కూడా అనుభవంలో ఉంది. ఏమీ తెలియకుండా ఉండడము అనేటువంటిది సుషుప్తిలో నీ అనుభవంలో ఉంది. కనుక నువ్వు మేలుకున్న తర్వాత అక్కడ నీకు ఏమీ తెలియడం లేదు కనుక అక్కడ ఏమీ లేదు అని నువ్వు చెబుతూ ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఇటు జాగ్రత్త స్వప్నాల్లో చూసినా, సుషుప్తిలో చూసినా, ఎక్కడ చూసినా నీకు ఏ విధమైనటువంటి అనుభవం కలిగినా, అనుభవానికి సంబంధించిన జ్ఞానం ఏర్పడ్డా అదంతా కూడాను నీకు తెలుస్తూ ఉంది. ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది, లేనిది లేనట్లుగా తెలుస్తూ ఉంది. క్లియర్? కాబట్టి అది ఉంది అని ఒక దశలో నిర్ధారణ చేసే నీవే మరొక దశలో అది లేదు అని నిషేధిస్తూ కూడా ఉన్నావు. నిర్ధారణ చేసేది నీవే, నిషేధించేది నీవే. నీ అనుభవానికి అందినప్పుడు, అనుభవానికి సంబంధించిన జ్ఞానం నీకు కలిగినప్పుడు అది ఉంది అని నువ్వు చెబుతూ, అట్లాగే అనుభవానికి అందనప్పుడు లేదా అనుభవానికి అంది జ్ఞానం ఏర్పడినప్పుడు అది లేదు అని కూడా నువ్వు నిషేధిస్తూ ఉన్నావు. కనుక అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అలా అనేకమైనటువంటి వాటిని నిషేధించేటువంటి నిన్ను నీవు నిషేధించుకోగలవా? ఎవడైనా సరే ఇప్పటి వరకు నాహమస్మి, నేను లేను అని ఎవడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇప్పటి వరకు అంటున్నాను, నేను ఉన్నాను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ నేను లేను అని అన్నాడు అనుకోండి, అనేవాడెవడని. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టుడే. కాబట్టి ఇంతవరకు మనం అది ఎక్కడా వినలేదు. అహమస్మి త్వమసి, నువ్వున్నావు అని అంటున్నాడే కానీ నువ్వు లేవు అని మనతో అనడం లేదు, నేను లేను అని అనడం లేదు. నాహమస్మి అనేటువంటిది మనం ఎక్కడా వినపడడం లేదు మనకు. ఎందుకని? నాహమస్మి, నేను లేను అని ఎందుకు అనడం లేదు స్వామీజీ అంటే, అనుభవంలో లేదు సార్. వాడు ఉన్నట్టుగా వాడికి అనుభవంలో ఉందే కానీ వాడు లేనట్టుగా అనుభవంలో లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కానీ ఏదో అర్థం కాలేదనేది నాకు అర్థమవుతా ఉంది. చిన్న విషయం బాగా పట్టుకోవాలి మీరు. ఏంటంటే, ప్రపంచానికి సంబంధించి ఏదైతే నీకు తెలుస్తూ ఉందో, నీకే తెలుస్తూ ఉంది కనుక అది ఉన్నట్లుగా దానికి సంబంధించిన అనుభవం నీకు కలుగుతూ ఉంది. అది ఉంది, అనుభవం కలుగుతూ ఉంది. కానీ నువ్వు కూడా ఉన్నావు కదా అంటాను నేను. ఎస్, అహమస్మి, నేనున్నాను స్వామీజీ, ఇది నీకు తెలుసు. త్వమసి, నీవు ఉన్నావు, నేను చెప్తున్నా. మీరు నన్ను అంటున్నారు త్వమసి, స్వామీజీ మీరు కూడా ఉన్నారు. ఎస్, అహమస్మి, నేనున్నానని చెబుతున్నా. ఇది మిమ్మల్ని గురించి మీకు తెలిసింది, నన్ను గురించి నాకు తెలిసింది. కానీ మన విషయంలో శాస్త్రం తెలిసింది వేరుగా కనపడతా ఉంది. నేను ఉన్నాను అనేటువంటిది మాట ఏదైతే ఉందో, నన్ను గురించి నేను ఇస్తున్న నిర్వచనం, డెఫినేషన్, ఇది ప్రొవిజనల్ డెఫినేషన్గా తీసుకుంటా ఉంది శాస్త్రం. నేను ఉన్నాను అనేది ఇట్స్ నాట్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకని? శాస్త్రం అలా అనడం లేదు. త్వమసి అని నేనంటున్నా, కానీ శాస్త్రం త్వమసి అనడం లేదు మిమ్మల్ని. ఏమంటుందో తెలుసా మనల్ని? త్వమేవ సత్యమసి. నువ్వు ఉన్నావని నేను చెప్తున్నా, మీరు స్వామీజీ మీరు ఉన్నారంటున్నాను. అవును, నేనున్నాను అంటున్నా, మీరు నేనున్నానంటున్నారు. శాస్త్రం అట్లా అనడం లే, నువ్వే ఉన్నావయ్యా. సీ ద డిఫరెన్స్. నేను మాట్లాడేది నువ్వు ఉన్నావు అని, శాస్త్రం అలా మాట్లాడలేదు. ఉన్నది నువ్వే, నీకన్నా అన్యంగా ఏమీ లేదు. బాగా సమస్య ఫోకస్ చేస్తున్నాను చూడండి. కనుక నీకన్నా అన్యంగా ఉండేవి నీకు తెలుస్తూ ఉన్నాయి, అవి మాత్రం నువ్వు కాదు. సరేనా? ఏవి నీకు తెలిసినా అవి సత్యం కాదు. ఏవి నీకు తెలిసినా సత్యం కాదు. ఎందుకని? నీవు కానివే నీకు తెలుస్తున్నాయి. నీవు ఏవైతే కావో అవి నీ అనుభవానికి అందుతూ ఉన్నాయి, దానికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉంది. నువ్వు ఉన్నావు అనే అనుభవం నీకు ఉంది, జ్ఞానం లేదు. వాటికి దీనికి తేడా చూడండి. అక్కడ అనుభవం ఉంది, జ్ఞానం ఉంది. అయం ఘటః, అది కుండ,
అనుభవానికి అందుతుంది, కనపడుతుంది, దృశ్యమేవా. కాబట్టి ఐ కెన్ ఆబ్జెక్టిఫై ఇట్. నాకు కనపడుతూ ఉంది కనుక, దృశ్యంగా నాకు తెలుస్తూ ఉంది కనుక, నా అనుభవానికి అందుతూ ఉంది కనుక దానికి సంబంధించిన జ్ఞానం నాకుంది. అది ఘట అని, అది కుండ అని. ఓకే, అట్లాగే నేను ఉన్నాను, ఘట అస్తి అహమస్మి. డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఘట అస్తి అన్నప్పుడు అది అనుభవం, అహం అస్మి అన్నప్పుడు అనుభవం. అనుభవం రెండు చోట్ల ఉంది, కానీ అక్కడ ఘటానికి సంబంధించిన జ్ఞానం ఉంది, ఇక్కడ నాకు సంబంధించిన జ్ఞానం లేదు. కానీ నేను లేకుండా పోలేదు. నాహమస్మి, నేను లేను అని ఎవడు అనడం లేదు. కనుక ఇప్పుడు కావలసింది నేను ఎలాగో ఉన్నానో నాకు సంబంధించిన జ్ఞానం నా దగ్గర లేదు. ఏవి నీకు తెలుస్తూ ఉండినా ప్లీజ్ నీకే తెలుస్తున్నాయి. ఏవి తెలిసినా నీకే తెలుస్తున్నాయి. నీ అనుభవానికి అందేది నీకు అర్థమవుతూ ఉంది, అందువల్ల నీ జ్ఞానం కలుగుతుంది. నిన్నెవరు తెలుసుకుంటున్నారు అంటున్నాను. నువ్వు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అనుభవం. డిఫరెన్స్ చూడండి. నిన్ను తెలుసుకునేది ఎవరు? అవి ఉన్నట్టు తెలుస్తూ ఉంది, ఆ జ్ఞానం నీకు కలుగుతూ ఉంది. నువ్వు ఉన్నట్టు తెలుస్తూ ఉంది, నిన్ను తెలుసుకునేది ఎవరు? తెలుసా నీకు? తెలియకపోవడం వల్ల అసలు నేనున్నానని చెప్పేవాడు, నేను ఉన్నాను అని ఎవడైతే అంటున్నాడు అహమస్మి అని, వాడు ఎలా ఉన్నాడో చెప్పడానికి ఇప్పటికీ 74 గంటలు మాట్లాడాను నేను. అది మోక్షధామం ఇప్పుడు నడిచింది. ఇంకెంత మాట్లాడుతున్నా స్వామి? నేను మాట్లాడేది ఇంకేం లేదు. నాది సబ్జెక్ట్ వేదాంత పంచదశలో నువ్వే సబ్జెక్ట్ సార్. నేను ఎంతసేపు మాట్లాడినా నేను నువ్వేకేం లేదు. నువ్వే నీకు అర్థం కానప్పుడు ప్రపంచం అంతా అర్థమై కూడా ఉపయోగం లేదు. దట్స్ మై క్వశ్చన్. అర్థమవుతుంది? ఇప్పటికి 74 గంటలు మాట్లాడాను. ఇంకెంత మాట్లాడతావు స్వామీజీ ఈ నేను మీద? నన్ను గురించి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు? అంత ప్రేమ నన్ను గురించి? చాలా ప్రేమ నువ్వంటే నాకు. ఎందుకని? నువ్వే నేను గనక. అర్థమైందే? ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి. నువ్వెవరో కాదు, నేను నువ్వు ఇద్దరు ఒకటే. అదే తేలేది. ఇంత నేను అనే ఒక పదంలో, అహంలో ఇంత ఇమిడిపోయి ఉండడం వల్ల 70 గంటలు మాట్లాడితే ఇంకెంత మాట్లాడగలవయ్యా నువ్వు అని కనుక మీరంటే, ఎంతో ఏం మాట్లాడతానులేండి, ఈ కోర్సు ఉన్నంత వరకు కదా, దీన్ని పూర్తి చేయాలి కదా, ఇప్పుడు 200 శ్లోకాలు దాటేస్తుంటానేమో, మొత్తం 1500 శ్లోకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మాట్లాడాలి కదా, మాట్లాడతాను. అదే ఎన్ని గంటలు మాట్లాడతావని? ఇప్పటికి 72 గంటలు కదా. అవును, ఇంకొక 600 గంటలో 700 గంటలో మాట్లాడతా. ఏది ఇట్లాగే చెప్పింది చెప్పకుండా, అట్లాగే. ఎందుకని? రాయింది రాయకుండా రాశాడు కనుక చెప్పింది చెప్పకుండా చెప్తా. ఇదంతా కలిసి ఏంటి స్వామీజీ? తమరు పంచాంగమే సార్, ఇంకేమీ లేదు నా దగ్గర. అందువల్ల నాకు ఈజీగా ఉంది. అర్థం. నాకు ఈ సబ్జెక్టు ఎంత కష్టం, ఎట్లా చెప్తున్నాడా అనుకుంటున్నారు జనం. కాదు, ఇంతకన్నా ఈజీ ఏముంది? నేను రామాయణం కావాలంటే రామాయణంలో నేను చాలా చదువుకోవాలి. ఇక్కడేముంది? నన్ను గురించి నిన్ను గురించి మాట్లాడడానికి నాకు కావాల్సినంత ఉంది మెటీరియల్. అర్థమవుతుంది? బాగా అర్థం చేసుకోండి. అందువల్ల నిన్నెవరు తెలుసుకుంటున్నారు? నీకు అన్నీ తెలుస్తున్నాయి కనుక అనుభవం కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. కాబట్టి నిన్నెవరు తెలుసుకుంటున్నారు సార్ అనేది క్వశ్చన్ పడుతూ ఉంది ఇక్కడ. కాబట్టి నువ్వు వేటినైతే తెలుసుకుంటూ ఉన్నావో, ఏవైతే నీకు అన్యంగా తెలుస్తూ ఉన్నావో, వాటికి సంబంధించిన అనుభవం నీకు కలుగుతూ ఉందో, అనుభవానికి సంబంధించిన జ్ఞానం కూడా కలగడం వల్ల ప్రపంచంలో ఏవేవి తెలుస్తూ ఉంటే వాటికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉందని చెబుతూ ఉన్నావో, అవి అంటే నువ్వు తెలుసుకునేవి, నీకు తెలియబడేవి. నిన్ను తెలుసుకోలేవు, నిన్ను తెలుసుకోలేవు, ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోలేవు. మరి నేను ఎవరికి తెలియాలి? నేను ఉన్నట్లు నాకు తెలుసు. చూడు తమాషా, నాకు సంబంధించిన జ్ఞానం లేదు. అది ఎవరికి తెలియాలి? నీకే తెలియాలి. నీకన్నా వేరుగా అన్యం ఏది ఉడినా అది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. త్వమేవ సత్యమసి, అది పాయింట్ ఇక్కడ. త్వమసి, కానీ త్వమేవ సత్యమసి, నువ్వే సత్యం. తదన్యత్ సర్వం మిథ్య, దానికన్నా అన్యంగా ఏది కనిపించినా అదంతా మిథ్య. నువ్వే సత్యం, నువ్వు ఎవరో కాదు, నువ్వే ఆత్మ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ప్రమాణం ఉంది శాస్త్రం. ఎప్పుడైతే నీవే ఆత్మని తెలిసిందో, నీకన్నా అన్యంగా ఏదైతే ఉందో అదంతా మిథ్య. మిథ్యకు సత్యం తెలియదు ఎప్పుడు. మిథ్య సత్యాన్ని ఎట్లా తెలుసుకుంటుంది? దృశ్యం ద్రష్టని ఎట్లా తెలుసుకుంటుంది?
కనుక ఒకవేళ నీకు సంబంధించిన జ్ఞానం కలిగితే నీకే కలగాలి. ఎందుకని? యు ఆర్ ఎవిడెంట్ టు యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎవిడెంట్ టు యూ. యు ఆర్ ఎవిడెంట్ టు యువర్ సెల్ఫ్, దేర్ ఫోర్ యు ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్. స్వతసిద్ధం. స్వతసిద్ధం, అది పాయింట్. స్వతసిద్ధం అంటే ఇది. కనుక నీవే నీకు తెలియాలి, ప్రమాణంతో తెలియాలి, కానీ ఇంకో రకంగా తెలిసేందుకు అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఉన్నావని నీకు తెలుసు, నువ్వేమిటో, ఎలా ఉన్నావో, నీ స్వరూపం ఏమిటో అది నీకు తెలియాలి. నీకన్నా అన్యంగా ఏవైతే నీకు తెలుస్తూ ఉన్నావో అవి నీవు కానివి. నీవు కానివి ఏవైనప్పటికీ కూడా మిథ్య. ఎందుకని? నువ్వు ఒక్కడవే సత్యం కనుక. కాబట్టి స్వతః సిద్ధం నాయన, దీనిని జ్ఞానం అంటారు. ఇది జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం? ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఆత్మ జ్ఞానం కదా. ఆత్మ ఉంది కదా, ఆత్మ అనుభవం కాదు. ఇప్పుడు మనకు లేకపోయింది. నేనున్నానంటున్నావే, అదే అనుభవం, ఆత్మ అనుభవం. నేనున్నానంటున్నావు కదా నువ్వు, అహమస్మి అని, అదే అనుభవం. అనుభవం ఉంది, ఆ అనుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. కాబట్టి ఆత్మ ఉంది, ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు. కనుక ఈ ఆత్మ జ్ఞానం ఇప్పుడు మనకు కావాలి. ఈ జ్ఞానము, దీనిని ప్రకాశము అంటున్నారు. ఎందుకో తెలుసా? ప్రకాశిస్తూ ఉంది. చిత్ జ్ఞానము ప్రకాశిస్తూ ఉంది. సత్యం జ్ఞానం. సత్ చిత్ అస్తి భాతి, అది పాయింట్. భాతి. భాతి అంటే ప్రకాశం. ఏదైతే ఉందో అది ప్రకాశిస్తూ ఉంది. నేను ఉన్నాను, అహమస్మి. ఎట్లా ఉన్నాను? ఉన్నాను, తెలుస్తున్నాను కదా, అదే ప్రకాశం. తెలియడమే ప్రకాశం. ఇది భాతి అనేది. కాబట్టి నా అంతటా నేను ప్రకాశిస్తూ ఉన్నా. ఈ విధంగా ప్రకాశించేటువంటి వస్తువు ప్రపంచంలో నేను తప్ప మరొకటి లేదు, నువ్వు తప్ప మరొకటి లేదు. ఆత్మ ఒక్కటే ప్రకాశైక స్వరూపం. ప్రకాశైక స్వరూపం, అదే ఏకైక ప్రకాశం. అందువల్ల అస్తి భాతి. ఇక మిగతా ఎన్నో చూస్తారా ప్రకాశాలు అనేకం ఉన్నాయి ఈ ప్రపంచంలో, లైట్స్. అవన్నీ కూడా ఏంటి స్వామీజీ? అవన్నీ ప్రకాశాలు కావా? ప్రకాశాలే. ఎట్లాంటి ప్రకాశాలు? భాతి మాత్రం కావు. ఎందుకని? స్వయంగా ప్రకాశిస్తూ ఉంటే, స్వప్రకాశంగా ఉంటే అది భాతి. మరొక దాన్ని అనుసరించి ప్రకాశిస్తూ ఉంటే అనుభాతి. ఒకటి ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుని యొక్క ప్రకాశాన్ని ఆధారం చేసుకుని చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో తేడా చూస్తే సూర్యుడిని భాతి అని చెప్పచ్చు, చంద్రుడిని అనుభాతి అని చెప్పచ్చు, అంతే, ఇంకేం లేదు. కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికి సూర్యుడు కూడా అనుభాతి. అంతకన్నా ప్రకాశం కలిగిన వాడిని నేను, అంటే ఆత్మని. నేను సో అండ్ సో అనుకుంటే వేరే విషయం. నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం కనుక నాకు కలిగితే, సూర్యుడు చాలా చిన్నవాడు. సూర్యుడి దగ్గర ఉండే లైట్ అంతా బారోడ్ లైట్. నా దగ్గర అప్పు తీసుకున్నది, అరువు తెచ్చుకున్నది, కరువుతో ఉన్నది, చెప్పుకుంటే పరువు పోయేది. అంత ప్రకాశమైన అసలైనటువంటిది ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. ఆత్మే స్వయం ప్రకాశం. చూసారా పదం? స్వతః సిద్ధం, స్వప్రకాశం, సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ల్యూమినస్, సెల్ఫ్ ఎఫల్జెంట్. ల్యూమినస్ అంటే ఎఫల్జెంట్, ఎప్పుడు స్వప్రకాశంగా ఉండేటువంటిది. కాబట్టి అదొక్కటే భాతి, మిగతా ఎంత అనుభాతి. క్లియర్? ఇంతకు అర్థమైంది కదా? ఈ రెండు పాయింట్స్ చాలా బాగా తెలియాలి. కాబట్టి భాతి అంటే ప్రకాశం, స్వప్రకాశం. అనుభాతి అన్నప్పుడు ఆ అను అని అంటే అది ఉపసర్గ. భాతి అనేది పదం, అను అనేది ఉపసర్గ, ప్రిఫిక్స్. ఉపసర్గ అంటే ఏంటి? అను అంటే అనుసరించి, షైన్స్ ఆఫ్టర్. అది భాతి అంటే ఇట్ షైన్స్ బై ఇట్ సెల్ఫ్. అనుభాతి అంటే ఇట్ షైన్స్ ఆఫ్టర్ సంథింగ్. కాబట్టి ఈ భాతి ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. నువ్వే నువ్వే తెలియడం లేదు, నువ్వే ప్రకాశిస్తూ ఉండేది. నిన్ను అనుసరించి సమస్తం ప్రకాశిస్తూ ఉంది. ఇది. సో ఇట్ ఈస్ ద లైట్. టుడే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతున్నా. ఇట్ ఈస్ ద లైట్, స్వయం జ్యోతి స్టార్టింగ్. ఇట్ ఈస్ ది లైట్, ద సెల్ఫ్ షైనింగ్ లైట్ బై విచ్ యూ సీ ఆల్ లైట్స్. తనంతట తాను ప్రకాశించేటువంటి స్వప్రకాశ చైతన్యం ఏదైతే ఉందో అది స్వయం జ్యోతి, సెల్ఫ్ ల్యూమినస్,
స్వయం జ్యోతి. ఇంకొక దాన్ని అనుసరించి లేదు, మరొక దాని మీద ఆధారపడి లేదు, ఇంకొక ఇంధనం అవసరం లేదు, ఫ్యూయల్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. స్వయం జ్యోతి, స్వయం జ్యోతి. అదే కదా నెక్స్ట్ శ్లోక. కమన్. స్వయం జ్యోతిర్భవత్యేషః పురోస్మాద్భాసతే కిలాత్ తమేవ భాంతమన్వేతి తద్భాసా భాస్యతే జగత్. కాబట్టి ఇంతవరకు ఈ ప్రకాశం తనలో ఉంది, అన్నిటికీ ప్రకాశాన్ని అది అందిస్తూ ఉంది. తన ఉనికి ఉంది, సత్తా ఇతర విషయాలకు సత్తాను కల్పిస్తూ ఉంది. అది మనం లాస్ట్ ఉపన్యాసం దగ్గరకు వచ్చినప్పుడు మధురమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో మాధుర్యాది స్వభావాన, కాబట్టి తీయటి స్వభావం కలిగినటువంటి పదార్థాలు చక్కెర లాంటివి తమలో ఉండేటువంటి తీయదనాన్ని ఇతర పదార్థాలకి అందించగలవు. కానీ వాటికి మాత్రం మాధుర్యాపేక్ష ఉండదు. మనకి ఏదన్నా ఇస్తే బాగుండే అని ఉండదు. ఎందుకని? అవే తీయగా ఉన్నాయి గనక. కాబట్టి పదార్థం ఇంకొకటి ఉంటే దానికి తీయదనాన్ని ఈ మధుర పదార్థాలు ఇవ్వగలవు. సపోజ్ అవి లేవనుకోండి, అప్పుడు తన మాధుర్యంతో తాను ఉండగలదు. అది తన మాధుర్యంతో తాను ఉండగలదు. ఇది మాధుర్యానికి సంబంధించిన విషయం. ఇప్పుడు స్వయం జ్యోతి, ఇదే పరంజ్యోతి. కానీ స్వయం జ్యోతి అని వాడడంలోనే ఒక్కసారి నీ యొక్క అస్తిత్వాన్ని, నీ యొక్క అనంతత్వాన్ని, నీ యొక్క స్వప్రకాశత్వాన్ని, స్వతసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఇంతవరకు వివరిస్తూ వచ్చి కోశాల కన్నా భిన్నంగా విలక్షణంగా పంచకోశ విలక్షణంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని వివరిస్తూ వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రమాణంలో తలదూర్చుతూ ఉన్నాడు. అది ఉపనిషత్తుని తీసుకొచ్చి కుమ్మరిస్తున్నాడు మన దగ్గర. ఎందుకని? ప్రమాణం, ప్రమాకరణం ఇది ప్రమాణం. శాస్త్రం అనేది మనకు ప్రమాణం, జ్ఞానాన్ని ఇచ్చేది కనుక. చూడు, ఏదైతే ఇంతవరకు మనం సహేతుకంగా చూస్తూ వచ్చామో పంచకోశ వివరణలో, ఇప్పుడు స్వయం జ్యోతి స్వరూపము, నేను స్వప్రకాశాత్మని, స్వతసిద్ధంగా ఉండేటువంటి వాడిని, నా అంతటా నేను ప్రకాశిస్తూ ఉన్నాను, మరొక దాని మీద ఆధారపడి లేను, నేను భాతి అనే దానికి ఇప్పుడు వరుసగా 3 శ్లోకాల్లో ఉపనిషత్తు వైభవాన్ని కుమ్మరిస్తూ ఉండాడు. అది ప్లీజ్. స్వయం జ్యోతిర్భవత్యేషః పురోస్మాద్భాసతే కిలాత్ తమేవ భాంతమన్వేతి తద్భాసా భాస్యతే జగత్. ముందు శ్లోక భావం అర్థం చేసుకోండి. సెకండ్ లైన్, పురోస్మాత్ భాసతే కిలాత్, పురః అస్మాత్ భాసతే అఖిలాత్. దట్ ఈస్ ది సెంటెన్స్. పురః అస్మాత్ భాసతే అఖిలాత్. క్లియర్? ఇప్పుడు చూడండి, అస్మాత్ నాయన, అస్మాత్ ఈ, అఖిలాత్ సమస్తం. అంటే మనకు కనిపిస్తూ ఉంది కదా, ఈ అని ఎప్పుడైతే అన్నాడో అస్మాత్, ఇదిగో ఈ అఖిలాత్, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, మనకు కనపడుతూ ఉందో, కనపడడం అంటే ఏంటి? మన అనుభవానికి అందడం. అనుభవానికి అందడం అంటే ఏంటి? అది ప్రకాశిస్తూ ఉంది. అది ఏ ప్రకాశంలైనా కానీ భాసతే ఉంది కదా, ప్రకాశిస్తూ ఉంది. అది సూర్యుని యొక్క ప్రకాశంలో కావచ్చు, సూర్యుడు లేనప్పుడు చంద్రుడి ప్రకాశంలో కావచ్చు, చంద్రుడు లేనప్పుడు అగ్ని యొక్క ప్రకాశంలో కావచ్చు, అగ్ని కూడా లేనప్పుడు విద్యుత్ యొక్క ప్రకాశంలో కావచ్చు, మెరుపులో కావచ్చు, విద్యుత్ శక్తిలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒకటి ఉన్నది అంటే వెలుగులో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రపంచం నీకు తెలుస్తూ ఉందో చూచావా? అస్మాత్ అఖిలాత్, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం భాసతే పురః, అది ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు దాని ప్రకాశించక ముందు పురః, ప్రాక్, పురః అస్మాత్ అఖిలాత్ భాసతే ఏషః. ఫస్ట్ లైన్, ఏషః స్వయం జ్యోతి భవతి, స్వయం జ్యోతిర్భవత్యేషః. అది ఏషః స్వయం జ్యోతి భవతి. అది చూడు తమాషా.
అయ్యా ఏం లేదు, ఈ 2 లైన్స్లో అర్థం ఏంటంటే అస్మాత్ అఖిలాత్, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది, ఉన్నట్టుగా ప్రకాశించడం అంటే ఉన్నట్టు తెలియడం, ఆబ్జెక్టిఫై కావడం. ఓకే, అస్మాత్ అఖిలాత్ భాసతే ప్రాక్, ఇది ఏదైతే మనకు ప్రకాశిస్తూ ఉందో పురః, దీనికి ముందే ఏషః ఈ స్వయం జ్యోతి, తనంతట తాను ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో స్వయం జ్యోతి అంటే ఇది ఆత్మ. ఓకే, స్వయం జ్యోతి భవతి, దీనికి ముందే అది ప్రకాశిస్తూ ఉంది. అది ప్రపంచం వచ్చింది కనుక వచ్చింది తెలుస్తూ ఉంది ఉన్నట్లుగా. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచం వచ్చిన తరువాత ప్రపంచం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది వెలుగులో. ప్రపంచం రాకముందు ప్రపంచం లేదు కదా, ప్రపంచం లేక ముందు కూడా ఒకటి వెలుగుతూ ఉంది, అది స్వయం జ్యోతి. ఇవి స్వయం జ్యోతి కాదు, ఇవేంటో చూస్తాం. బ్యూటిఫుల్ శ్లోక, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతవరకు అర్థమైంది కదా. ఈ ప్రపంచంలో ఏవైతే ప్రకాశిస్తూ ఉన్నాయో నాయన, సమస్తమైన ఈ ప్రపంచం ఏ ప్రకాశంలో మనకు తెలుస్తూ ఉందో, ఈ ప్రపంచం రాకముందే అది ప్రకాశిస్తూ ఉంది. దాని పేరు స్వయం జ్యోతి, అది ఆత్మ. ఫినిష్, క్లియర్. తమేవ భాంతం అన్వేతి, 3rd లైన్. భాంతం తం ఏవ అన్వేతి, అనుభాతి. అన్వేతి అంటే అనుభాతి, అంతే, ఇంకేం లేదు. ఆ ప్రకాశించేది భాంతం, ఏది భాతి, అది భాంతం ఏదైతే ప్రకాశిస్తూ ఉందో, తం దానిని, ఏవా దానినే, తమేవా దానినే అనుసరించి, తమేవ భాంతం అన్వేతి, అన్వేతి అనుభాతి. కాబట్టి ఈ ప్రపంచం మనం రాకముందు ఏదైతే స్వప్రకాశంగా ఉన్నదో, ప్రపంచం వచ్చిన తరువాత ప్రపంచంలో ఏ వెలుగు వచ్చినా, అది సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ అగ్నులు కానీ ఏదైనప్పటికి కూడాను, మినుగురు పుడుగులో ఉండే కాంతి అయితేనేమి, ఇవన్నీ కూడాను దానికి ముందే ఒకటి వెలుగుతూ ఉంది కనుక భాతి, తర్వాత వచ్చాయి కనుక ఈ వెలుగులన్నీ దాన్ని అనుసరించి వెలుగుతూ ఉన్నాయి. ఆల్ దీస్ షైన్ ఆఫ్టర్ దట్. 4th లైన్. తద్భాస, తత్ అది స్వయం జ్యోతి, తద్భాస అది ఒక్కటి వెలుగుతూ ఉంటే జగత్ భాస్యతే, అది ఒక్కటి వెలుగుతూ ఉంది, దాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచం అంతా కూడా వెలుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం ఉండడానికి ఆధారం అదే అయితే, ఈ ప్రపంచం తెలియడానికి ఆధారమైంది అదే, ఈ ప్రపంచంలో ఉండే వెలుగులకు ఆధారమైనటువంటి పరంజ్యోతి స్వరూపం, స్వయం జ్యోతి స్వరూపం కూడా అదే, అదే ఆత్మ. శ్లోకం అర్థమైంది కదా. ఈ ప్రపంచం రాకముందు ఒకటి వెలుగుతూ ఉంది, అది వెలుగుతూ ఉంటే తర్వాత వచ్చింది వెలుగుతూ ఉంది. ఇక్కడ ఏది వెలిగినా కూడా అది వెలగబట్టే వెలుగుతూ ఉంది. ఏంది ఇక్కడ అర్థం కాని, ఇక్కడ అర్థం కానిది ఏంటి, అర్థమైంది ఏంటి? సరేనా? సరే. కాబట్టి జస్ట్ లిసన్ నౌ. ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. జగత్తు ఉంది, జగతః అస్థి, ఈ ప్రపంచం అనేది ఉంది. ఎట్లా చెప్తావు? తెలుస్తూ ఉంది. ఎలా తెలుస్తుంది? నా అనుభవానికి అందుతూ ఉంది. అర్థమవుతుందా? ఈ ప్రపంచం ఉందని నాకు తెలుస్తుంది. ఏదైతే ఈ ప్రపంచం ఉంది అని తెలుసుకుంటూ ఉందో అది ప్రపంచానికి ముందే ఉండాలన్నా, ప్రపంచం తర్వాత వచ్చి తెలుసుకోవాలన్నా, అప్పుడే తెలిసినట్లుగా. అదే ఆత్మ. మా అమ్మ నాకు తెలుసు అని బిడ్డ ఎప్పుడు చెప్పదు. చెప్పిందని దానికి బుద్ధి లేదని అర్థం. ఎందుకని? వాళ్ళమ్మ పుట్టినప్పుడు ఇది లేదు, వాళ్ళమ్మ స్కూల్లో పోయేటప్పుడు ఇది లేదు. అర్థమవుతుంది ఇప్పుడు? వాళ్ళమ్మ నోట్లో వేరేసుకుని తిరిగేటప్పుడు ఇది ఎక్కడ చూసింది? వాళ్ళ నానే చూడలేదు. అది పాయింట్. అందువల్ల తల్లికి తెలుసు, తల్లికి తెలుసు, బిడ్డను గురించి తల్లికి తెలుసు. ఎందుకంటే తన నుండే పుట్టింది, తన ముందే పెరిగింది. కాబట్టి బిడ్డను గురించి తల్లికి తెలుస్తుంది, కానీ తల్లిని గురించి బిడ్డకు తెలిసే అవకాశం లేనే లేదు.
కాబట్టి ఒక దాని గురించి సంపూర్ణంగా తెలియాలంటే, అదే తెలియడం అంటే సంపూర్ణంగా తెలియడం. జగత్తుకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం కలగాలంటే ఆ కలిగేది ఏదో జగత్తులో మధ్యలో వచ్చి మధ్యలో పోయేదానికి కలిగే అవకాశం లేదు. కాబట్టి జగత్తు కన్నా ముందే ఉండాలి, అప్పుడే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ జగత్తు కన్నా ముందే ఉండే ప్రకాశం ఏది? ఆత్మ. ఇంతకుముందే చూచాం. కాబట్టి ఈ ప్రపంచం రాకముందే పురహ అది ఉంది, అంతే కదా నాయన. కనుకనే దానికి తెలుస్తుంది ఇదంతా. కాబట్టి ఈ ప్రపంచం ఉన్నదని తెలుసుకునేది ఏదో అది దీనికన్నా ముందే ఉండాలి. అది తెలుసుకోవడం అంటే దాంట్లో ప్రకాశం ఉండాలి. దీనికన్నా ముందే ఉంది కనుక ప్రకాశం కూడా దీనికన్నా ముందే ఉండాలి. దీనికన్నా ముందు ఒక ప్రకాశం ఎప్పుడైతే ఉందో స్వయం జ్యోతిగా, ఆ తర్వాత ఏదొచ్చినా 2 స్వయం జ్యోతులు ఉండేందుకు అవకాశం లేదు కనుక, స్వయం జ్యోతి అనంత స్వరూపం కనుక ఒకటే ఉండాలి కనుక, ఆ తర్వాత ఏవి వచ్చినా ఆ వెలుగులన్నీ దాన్ని అనుసరించి ప్రకాశించాల్సిందే కానీ స్వతసిద్ధమైనటువంటి స్వప్రకాశమైనటువంటి ఆత్మ ఒక్కటే. పురః అస్మాత్ అఖిలాత్ భాసతే పురః ఏషః స్వయం జ్యోతి భవతి ఇత్యర్థః. చాలా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. కాబట్టి ఏది మనకు తెలిసినా వెలుగులోనే తెలియాలి, చీకట్లో ఏం తెలియదు. ఏదైనా ఒకటి తెలిసిందంటే మన అనుభవానికి అందిందంటే వెలుగులోనే తెలియాలి. అలా తెలిసిన తరువాత వెలుగు రాదు. వెలుగులో వస్తువు తెలుస్తుంది, వస్తువు తెలిసిన తర్వాత వెలుగు వస్తుంది. ఇంట్లోకి వెళ్ళారు ఇప్పుడు రాత్రి, లైట్ వేసుకున్న తర్వాత ఏది ఎక్కడుందో తెలిసేది డైనింగ్ టేబుల్ కదా. ముందు చపాతీ దొరికి అవతల లైట్ వస్తుంది, ముందు లైట్ వస్తే తర్వాత చపాతీ వస్తుంది. కాబట్టి దేని ద్వారా మనం తెలుసుకుంటున్నామో అది ముందు ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఉందంటే దానికి ముందు లైట్ ఉండాలి, అంతేగాని వెలుగు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఏదైనా, అంతేగాని తెలిసిన తరువాత వెలుగు రాదు. వెలుగులో తెలిసి వస్తుంది, తెలిసిన తర్వాత వెలుగు రాదు, వెలుగులో తెలిసి వస్తుంది. సంస్కృతం తర్వాత తెలుగుకు మించిన భాష లేదంటే ఇదే. తెలిసి వస్తుంది, వెలుగులో తెలిసి వస్తుంది. అర్థమవుతుంది? ఆ వెలుగు ఆత్మ. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఏమీ లేదు, ప్రపంచం ఉన్నట్టు తెలుస్తుంది, ఇదే వెలుగు. ప్రపంచం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రపంచం ఆది ఉంది కదా దీనికి, జగత్తుకి, సృష్టికి, ఇది రాకముందే ఒకటి వెలుగుతుంది, అది భాతి. ఇదంతా అనుభాతి. దీనికి ముందే అది వెలుగుతూ ఉంది. అది వెలుగుతూ ఉంటేనే ఈ ప్రపంచం వచ్చింది, వెలుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలి, అది ఉంటేనే ఇది ఉంది, అది వెలుగుతూ ఉంటేనే ఇది వెలుగుతూ ఉంది. అది ఉంది, దాన్ని ఆధారం చేసుకొని ఇది ఉంది, అది వెలుగుతూ ఉంది, ఆ వెలుగులో ఇది వెలుగుతూ ఉంది. ఇది విషయం. కాబట్టి ఒకటే ఉంది, దట్ ఈజ్ ఆత్మ. ఒకటే వెలుగు, అది స్వయం జ్యోతి. ఆ ఆత్మ ఏదో అదే స్వయం జ్యోతి. ఆత్మైవ, రెండవది లేదు కదా, అది నువ్వే, త్వమేవ. అది పాయింట్. ఉపనిషత్తుని ఎందుకన్నానంటే, ఈయన ఇక్కడ చేసినటువంటి ఒక మ్యాజిక్ ఏంటో తెలుసా? అద్భుతమైన మ్యాజిక్. అంటే అంత జ్ఞానం ఆయన హృదయంలో నిక్షిప్తమైంది గనక, స్వయం జ్యోతి అనే పదం నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తుల్లో దాన్ని మహాద్భుతంగా ప్రవేశపెట్టి ప్రవచించినటువంటి ఉపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తులో ఇది ఒక పెద్ద డిస్కషన్. చతుర్థాధ్యాయంలో యాజ్ఞవల్క మహర్షి చేసినటువంటి డిస్కషన్ ఇదంతా అక్కడ తేలుతుంది. స్వయం జ్యోతి, స్వయం జ్యోతి. కాబట్టి ఏదైతే భాతి స్వయంగా స్వప్రకాశంగా ఉందో, రెండవ దాని మీద ఆధారపడకుండా ఉందో, అన్ని వెలుగులకు కారణమై ఉందో, అదే ఆత్మ, అదే స్వయం జ్యోతి అనలే. కాబట్టి ఉపనిషత్తుల్ని ప్రమాణంగా ఇస్తూ ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ లైన్, స్వయం జ్యోతి భవత్యేషః ఆత్మాయం పురుషః. బృహదారణ్యకోపనిషత్. అయం పురుషః ఆత్మ, అయం పురుషః ఆత్మ, ఆత్మాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి. ఇది ఉపనిషత్తు. సరేనా? స్వయం జ్యోతి భవతి, ఆత్మాయం పురుషః, అయం పురుషః, ఈ పురుషుడే ఆత్మ.
నీవే ఆత్మ, స్వయం జ్యోతి భవతి, ఇది స్వప్రకాశమై ఉంది అని ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం, ఇది మంత్రం, అది భాష్యం కాదు, ఆచార్య వారి భాష్యం కాదు, మంత్రం, ఒరిజినల్. కాబట్టి బృహదారణ్యకోపనిషత్తులో ఇది ఉంది. అయం ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ అయం పురుష, ఆత్మ అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. కాబట్టి అయం పురుష ఆత్మ స్వయం జ్యోతి భవతి. కాబట్టి ఈ పురుషుడు ఎవరో, ఇతడు ఆత్మస్వరూపము, ఇదే స్వయం జ్యోతి స్వరూపము అని యాజ్ఞవల్క్య మహర్షి ఎక్కడ, బృహదారణ్యకోపనిషత్ ఫస్ట్ లైన్, బృహదారణ్యకోపనిషత్ నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ బృహదారణ్యకోపనిషత్. వినడానికి చూడండి అంతా ఒకటే విధంగా ఉంది, ఒక్కొక్క లైన్ ఒక్కో చోట నుంచి పట్టుకొచ్చాడు. స్వయం జ్యోతి భవత్యేష బృహదారణ్యకోపనిషత్. పురోస్మాత్ భాసతే కిలాత్, అస్మాత్ అఖిలాత్ భాసతే పుర. అంటే అది ఏ స్వయం జ్యోతి అయితే ఉందో, అస్మాత్ అఖిలాత్ ఈ సమస్తమైనటువంటి ప్రపంచం భాసతే ప్రకాశించక ముందే పురహ ఉంది అని అర్థం. ఇది నృసింహ ఉత్తర తాపిన్యోపనిషత్. నృసింహ తాపిన్యోపనిషత్తు అని ఉంది, దాంట్లో పూర్వ తాపిన్యోపనిషత్తు ఉంది, ఉత్తర తాపిన్యోపనిషత్తు ఉంది. ఈ నృసింహ తాపిన్యోపనిషత్తుకి ఆచార్యుల వారు భాష్యం రాశారని కూడా చెప్పుకుంటారు. దశోపనిషత్తులే కాకుండా శ్వేతాశ్వతర నృసింహ తాపిన్యోపనిషత్తులకు కూడాను ఆచార్యుల వారు భాష్యాలు రాశారని. శ్వేతాశ్వతర నేను ఆయన భాష్యం చదివాను, చదవడమే కాకుండా మీకు కూడా చెప్పాను. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో స్వామి భాష్యం అంతా కూడా మీకు చెప్పాను. ఉపనిషత్తు నేను ఒక 50 DVDలు మాట్లాడాను కనుక దాని మీద. శ్వేతాశ్వతర మీరు విన్నారు. కాబట్టి ఆ శ్వేతాశ్వతర నృసింహ తాపిన్యోపనిషత్తులు కూడా ఉన్నాయి అంటారు ఆచార్యుల వారి భాష్యాల్లో. కాబట్టి అది చిన్న ఉపనిషత్తు కాదు అనడానికి చెప్తున్నాను. ఇదంతా ఆచార్య వారి భాష్యం అంటేనే చిన్న ఉపనిషత్తు కాదు. అందులో పూర్వతాపిని ఉపనిషత్తు, ఉత్తరతాపిని ఉపనిషత్తు, నృసింహ పూర్వతాపిని, నృసింహ ఉత్తరతాపిని. ఇప్పుడు ఈ సెకండ్ లైన్ ఉంది చూసారా, పురోస్మాత్ భాసతే కిలాత్, ఇది అస్మాత్ పురస్మాత్ సర్వస్మాత్, అస్మాత్ సర్వస్మాత్. ఇక్కడ అస్మాత్ అఖిలాత్ అన్నాడు కదా, అక్కడ ఉపనిషత్తులు ఎట్లుంది తెలుసా, అస్మాత్ సర్వస్మాత్. క్లియర్. అఖిలాత్ అని ఇక్కడంటే సర్వస్మాత్, పురత ఇక్కడ పురహ, అక్కడ పురత. చూడండి ఎట్లుందో, పురత సువిభాతి, పురత సువిభాతి. ఇది నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్. కాబట్టి అస్మాత్ సర్వస్మాత్, అస్మాత్ సర్వస్మాత్ ఇదంతా కూడాను పురత పూర్వం, సువిభాతి, సువిభాతి సుష్ఠు విభాతి, చక్కగా ప్రకాశిస్తూ. కాబట్టి ఈ ప్రపంచం రాకముందే ఆత్మ దివ్యంగా చక్కగా ప్రకాశిస్తూ ఉంది. ఇది నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్. థర్డ్ లైన్, తమేవ భాంతం అన్వేతి అంటే తమేవ భాంతం అనుభాతి. చెప్పండి మీరే. కట చెప్పానా మీకు? కఠోపనిషత్తు, కఠోపనిషత్తులు లేదా? తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. కాబట్టి ముండకోపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో ఉంది. 2 ఉపనిషత్తులు చెప్పాను మీకు, 2 DVDలు ఉన్నాయి ఆశ్రమాలు. కనుక ముండక కఠ రెండిట్లో కూడాను థర్డ్ లైన్ తమేవ భాంతం అన్వేతి, ఆ ఆత్మ స్వరూపం ప్రకాశిస్తూ ఉంటే దానిని అనుసరించి మిగతా వెలుగులన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి అనేది ముండక నుంచి కఠ నుంచి తీసుకున్నాడు. తద్భాస తత్ భాష జగద్భాస్యతే, అదొక్కటి వెలుగుతూ ఉంటే ఈ ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంది. తస్య భాష సర్వమిదం విభాతి. శ్వేతాశ్వతరోపనిషత్, శ్వేతాశ్వతరోపనిషత్. ఇవన్నీ వచ్చాయి మీకు, మర్చిపోయినారు. కాబట్టి ఒక్క శ్లోకంలో స్వయం జ్యోతి భవత్యేష పురస్మాత్ భాసతే కిలాత్ తమేవ భాంతమన్వేతి తద్భాషా భాష్యతే జగత్. కాబట్టి ఫస్ట్ లైన్ బృహదారణ్యకోపనిషత్, సెకండ్ లైన్ నృసింహ ఉత్తర తాపిన్యోపనిషత్, థర్డ్ లైన్ కఠాండ్ ముండక, ఫోర్త్ లైన్ శ్వేతాశ్వతర. కానీ చూస్తే ఒకటే శ్లోకం. కాబట్టి ఆ స్వయం జ్యోతి ఏదైతే ఉందో ఇది ఆది వెలుగు, దానిని అనుసరించే సమస్తమైనటువంటి వెలుగులు వెలుగుతూ ఉన్నాయి. అది వెలుగుతూ ఉండడం వల్లనే జగత్తు సమస్తం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కాబట్టి జగత్తులో వెలుగులు ఉన్నాయంటున్నాం. ఏమిటా వెలుగులు? సూర్య చంద్ర నక్షత్రాగ్నులు. వాటిని చూడడానికి నీకు ప్రకాశం అవసరమా? బ్యూటిఫుల్ పాయింట్.
సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన్ని చూడడానికి ఏమన్నా ప్రకాశం అవసరమా? అగ్ని ఉంది వెలుగుతూ, దాన్ని చూడడానికి ఏమన్నా ప్రకాశం అవసరమా? కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని అవి ప్రకాశించడం అంటే ఇవి ఉన్నట్టు తెలియడమే కదా. మరొక ప్రకాశం వాటికి అవసరం అవుతుంది. సూర్యుడు ప్రకాశించడానికి మరొక ప్రకాశం అవసరం అయ్యింది. కానీ ప్రకాశించే సూర్యుడిని తెలుసుకోవడానికి నీకే ప్రకాశం అవసరం లేదు. కారణం నువ్వు స్వప్రకాశం కనుక కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు ఉన్నావా లేవా? పోనీ చెప్పు. ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఉంటే నేను కనపడుతున్నాను అనుకోవచ్చు, దేహం అనుకొని. కళ్ళు మూసుకొని నువ్వు ఉన్నావా లేదా? మన ఉపన్యాసం జరుగుతూ ఉంది అనుకోండి, రాత్రిపూట 9 అయింది, ఉపన్యాసం జరుగుతూ ఉంది, లైట్లు పోయినాయి, ఎవరు కనపడడం లేదు. స్వామీజీ మీరు ఉండారా లేరా అని అడిగారు అనుకోండి. ఉండు నాయన చూస్తానని టార్చ్ లైట్ వేసుకు ఉన్నాను నాయన అని ఎవడైనా అంటాడా? అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన ఉపన్యాసం విని మనం ఏం సాధించాలి? కనుక మరొక దాన్ని తెలుసుకోవడానికి నీకు వెలుగు అవసరమేమో కానీ నీవు ఉన్నట్లుగా నీకు ఏ వెలుగు అవసరం లేదు. కారణం అది స్వయం జ్యోతి. కానీ సూర్యుడు అట్లా కాదు. అసలు సూర్యుడు ఉన్నట్టు ఎవడికి తెలుసు? నువ్వు చెప్తే తప్ప. సూర్యుడు చెప్పాడు నేను నా అహమస్మనే, నువ్వు చెప్తున్నావు సూర్య అస్తి. కాబట్టి సూర్యుడు ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో తను ప్రకాశిస్తున్నట్టుగా తను ఉన్నట్లుగా తెలియడం అనేటువంటిది మరొక వెలుగు మీద ఆధారపడి ఉంది అంటున్నాను, అంతే, ఇంకే లేదు. కాబట్టి నువ్వు ఉన్నట్లుగా తెలియడానికి, ప్రకాశించేటువంటి వాటిని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఏ ప్రకాశం అవసరం లేదు. కానీ ఆ ప్రకాశించేవి ఏవైతే ఉన్నావో అవి అలా ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగా తెలియడానికి వాటికి ప్రకాశం కావాలి అంటుంది శాస్త్రం. వాటికి ప్రకాశం కావాలని అంటుంది శాస్త్రం. ఎందుకని స్వామీజీ? అవి ప్రకాశిస్తున్నాయి కదా, మరి అవి ఉన్నట్లుగా తెలియడానికి మరొక ప్రకాశం ఎందుకు కావాలి? అవి స్వప్రకాశం కాదు గనక, అందువల్ల ఇంకోటి కావాల్సి వస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాగ్నులు అన్నీ కూడాను ప్రకాశిస్తూ ఉండినా అవి స్వప్రకాశం కావు. అది వచ్చిన బాధ. ఎందుకని? ఆ ప్రకాశం ఏదో వాటి ద్వారా ఏ ప్రకాశం అయితే వ్యక్తమవుతూ ఉందో ఆ ప్రకాశం వాటికి సంబంధించింది కాదు, మరొక దానికి సంబంధించింది. అందువల్ల నువ్వు చెప్పాల్సి వస్తా ఉంది. కాబట్టి మరొక వెలుగులోనే అవి తెలుస్తాయి ఉన్నట్టుగా. కాబట్టి చంద్రుడిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రుడు అనుభాతి, సూర్యుడు భాతి. కానీ నిన్ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు నువ్వు భాతి, సూర్యుడు అనుభాతి. అందువల్ల సూర్యుడు పుడతాడు అంటావు నువ్వు, సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కావచ్చు, అది వేరే విషయం, సబ్జెక్ట్ వేరే అనుకోండి. ఉదయాస్తమయాలు సూర్యుడికి ఉన్నాయి, నీకు లేవు. నోదేతి నాస్తమేతి, నా ఉదేతి నా అస్తమేతి. నువ్వు ఉదయించేవాడివి కాదు, అస్తమించేవాడివి కాదు. కారణం స్వప్రకాశ చైతన్యం. చెప్పండి. కాబట్టి నీ మీద ఆధారపడి అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. సూర్యుడే నీ మీద ఆధారపడి ఉన్నాడు. నీ కంటిలో వెలుగు మీదనే సూర్యుడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సపోజ్ కనుక నీ కంటిలో కనుక వెలుగు లేకపోతే సూర్యుడు ఉంటాడు, కానీ నీకు తెలియదు. సూర్యుని వెలుగును నువ్వు చూడాలంటే నీ కంటిలో వెలుగు ఉండాలి. కాబట్టి సూర్యుడు వెలుగుతున్నాడని తెలియడం అనేటువంటిది నీ కంటిలో ఉండేటువంటి వెలుగు మీద ఆధారపడి ఉంది. The sun shines, no doubt, because your eyes shine. నీ కళ్ళు ప్రకాశిస్తున్నాయి కనుక, నువ్వు అంధుడు కనుక అయిపోతే సూర్యుడు ఉన్నట్టే తెలియదు. వాటన్నిటికీ ప్రకాశాలు కావాలి. నీకేం ప్రకాశం అవసరం? కిం జ్యోతి స్తవ. అది ఆచార్యుల వారిని అంటే పూర్వం ఇక్కడ ఉపనిషత్తులు విన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా 2 minutes. ఆచార్యుల వారు దిగ్విజయ యాత్ర పోయేటప్పుడు ఒక చోట ఈ పాయింట్ వచ్చింది, స్వయం జ్యోతి స్వరూపం మీద డిస్కషన్. ఆయన్ని అడుగడుక్కు అడ్డు తగులుతూనే ఉన్నారు కదా పూర్వపక్షం. ఒక దశలో ఈ స్వప్రకాశాన్ని వివరించాల్సి వచ్చినప్పుడు ఆ ఎదుటివాడు పూర్వపక్షి ఆపోనెంట్ విపరీతంగా ప్రశ్నలు కురిపిస్తూ ఉంటే ఆచార్యులు వారు ఒక దశలో తమాషగా వీడితో ఆడుకుంటాం కొద్దిసేపు అని ఆయనకి తమాషా ప్రశ్న వాడేస్తుంటే వాడికి తిరిగి ప్రశ్న వేస్తూ పోయాడు. తమాషా ప్రశ్న వాడిది, తమాషగా క్వశ్చన్ పేపర్ తను తీసుకున్నాడు ఆచార్యులు వారు.
1 by 1 క్వశ్చన్ చెప్తా పోయాడు. ఒక దశలో వాడికి ఆన్సర్ దొరికింది, గెట్ అవుట్ అన్నాడు, అయిపోయింది. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం, అది అక్కడ. స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షు తస్య నిమీలనాది సమయే బుద్ధి ధియోదర్శనే కిం తత్రాహం అతః భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో. ఇది శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఇది ఏకశ్లోకి, దీన్ని ఏకశ్లోకి అంటారు. ఇది ఒక గ్రంథం. ఎందుకో తెలుసా, దీని మీద 3 రోజులు, రోజుకు 3 ఉపన్యాసాలు చొప్పున 3 రోజులు అరకులో నేను మాట్లాడాను. విశాఖపట్నం సత్సంగ మెంబర్స్ని తీసుకెళ్ళి అరకులో ఒకసారి క్యాంపు పెట్టాము అక్కడ. అప్పుడు దీని మీద మాట్లాడాను. ఊరికే ఒక్క నిమిషం చేద్దాం. కిం జ్యోతిస్తవ, ఆచార్యులు వారు అడిగారు క్వశ్చన్. తవ నీకు జ్యోతి వెలుగు, కిం ఏది చెప్పు, ఏది వెలుగు అన్న. కిం నీ ప్రపంచం తెలుస్తూ ఉంది కదా, నీకు నీ అనుభవానికి అందుతూ ఉంది కాబట్టి నీ జ్ఞానం కలుగుతుంది ప్రపంచానికి సంబంధించి. ఏ వెలుగులో చూస్తున్నావా ఈ ప్రపంచాన్ని అన్నాడు. కిం జ్యోతిస్తవ క్వశ్చన్, ఆన్సర్. భానుమాన్ మే రాత్రౌ ప్రదీపాదికం. భానుమాన్ అహని, మే మే నాకు, అహని పగటిపూట, భానుమాన్ సూర్యుడు, వెలుగు ప్రపంచాన్ని తెలుసుకోవడానికి. రాత్రౌ రాత్రిపూట సూర్యుడు ఉండడు కనుక ప్రదీపాదికం దీపాలు ఇవన్నీ కూడాను రాత్రిపూట. స్యాదేవం, ఏవం స్యాత్ కావచ్చు ఆచార్య వారు. ఏవం స్యాత్ స్యాదేవం రవి దీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే. సరేనయ్యా, బాగుంది. మరి ఆ దీపాన్ని లేదా సూర్యుడిని, రవి దీపదర్శన విధౌ, ఆ పద్ధతిలో కిం జ్యోతి, ఆ రెండింటి చూడడానికి జ్యోతి ఏది? ఏ వెలుగులో చూస్తున్నావు అవి ఉన్నట్టుగా వాటిని? వాటి వెలుగులో ప్రపంచం తెలుస్తూ ఉంది. ఓకే, పగటిపూట సూర్యుడి వల్ల, రాత్రిపూట దీపాల వల్ల తెలుస్తూ ఉంది. ఆ రెండిటు ఇది ఎట్లా తెలుస్తున్నాయి నీకు? కిం జ్యోతి ఆఖ్యాహి మే, మే ఆఖ్యాహి నాకు చెప్పు. చక్షు ఆన్సర్ దాంట్లోనే ఉంది. శ్లోకం అంతా క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, సోక్రటిక్ మెథడ్. అర్థమవుతుంది. ఆయన అట్లా చెప్పేవాడు వేదాంతాన్ని, ఆయన ఫిలాసఫీని, సోక్రటీస్. క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, అందుకని సోక్రటిక్ మెథడ్ అంటారు. చక్షు కంటితో చూస్తున్నాను, నా కంటిలో ఉండే వెలుగే సూర్యుడి యొక్క ప్రకాశానికి, దీపం యొక్క ప్రకాశానికి. కాబట్టి సూర్యుడు ఉండేటప్పుడు దీపం లేదు, సూర్యుడు ఉన్నాడు, నేను చూస్తున్నా. అలా చూడడానికి నా కంటిలో వెలుగు కారణం. నేను అంధుడిని అయితే చూడలేను. అట్లాగే దీపం ఉంది రాత్రిపూట, ఈ దీపం యొక్క వెలుగుని నేను చూస్తున్నా. నేను కనుక గుడ్డివాడిని అయితే చూడలేను. నా కంటిలో వెలుగు ఉంది కనుకనే దీపం వెలుగుతూ ఉందని నాకు తెలుస్తోంది. చక్షు ఆచార్యులు వారు. తస్య నిమీలనాది సమయే కిం జ్యోతి. కళ్ళు మూస్తావే, అప్పుడేంది? ఇప్పుడు కళ్ళు మూస్తే కనపడవా మనకు? ఇటు కళ్ళు మూస్తే పాస్బుక్లో ఎంత ఉండేది తెలీదా? అట్లా చెప్తే అర్థం అవుతే. టెల్ మీ, అదేంటది? ఇప్పుడు పెళ్లి చూపులు పోయేస్తాడే, ఎక్కడ ఒక మూల పడు, ఇక్కడికి ఏం కనపడుతుందో నాకు అర్థమే కాదు. వాడు ఏం కనపడకపోతే ఎందుకు కళ్ళు మూసుకుంటాడు? ఇదో సబ్జెక్టు. పెళ్లి చూపులు పోయించిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చోంటాడు అంటే ఎట్లా ఆలోచించుకుంటాడు. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మూసుకుంటాడు, ఎందుకని? ఉపయోగం. దిస్ ఈజ్ సంసార్ సాంబార్. అర్థమవుతుంది. తస్య నిమీలనాది సమయే, కళ్ళు మూసినప్పుడు. అప్పుడు ఏమిటే అంటే అక్కడ ఇంకోటి కూడా ఉంది. నువ్వు కళ్ళు మూసినప్పుడు అంటే నిద్రపోయావనుకో, స్వప్నం వస్తుంది కదా. స్వప్నంలో నీకు తెలుస్తున్నాయా లేదా? ఆయన వచ్చిపోయినాడు, ఈయన వచ్చిపోయినాడు, ఆయన డబ్బులు అడిగాడు, ఈయన కొట్టాడు, ఈయన తిట్టాడు, ఈయన అన్నం పెట్టాడని. ఇవన్నీ వెలుతురులో తెలుస్తున్నాయా, చీకట్లో తెలుస్తున్నాయా నీకు? వెలుతురులో కదా. అదేం వెలుగు చెప్పు. బుద్ధి
నా బుద్ధిలో ఉండే వెలుగు, కంటిలో ఉండే వెలుగు కాదు, బుద్ధిలో ఉండే వెలుగు. ఎందుకని కన్ను మూసేశాను కనుక బుద్ధిలో ఉండే వెలుగు. ధియో దర్శనే కిం, ఆ బుద్ధిని చూసేది ఎవరు? నా బుద్ధి ఇట్లా ఆలోచిస్తుంది, నా బుద్ధి బాగుంది, నా బుద్ధి వివేచన చేయగలుగుతుంది, నా బుద్ధి తెలివిగా ఆలోచిస్తుంది, నా బుద్ధికి బుద్ధి లేదు. ఇదంతా ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అక్కడ ఎవరు ఉండారన్నాడు, అక్కడ ఏ వెలుగు ఉందన్నాడు. తత్రాహం, అది తత్ర, అక్కడ ఆ బుద్ధిలో ఉండేదాన్ని చూసేటప్పుడు ఏ వెలుగుతో చూసావయ్యా? ఎందుకని బుద్ధిలో ఉండేది కూడా నీకు తెలుస్తూ ఉంది కదా, తెలియడం అంటే అనుభవం కదా, అనుభవం కలుగుతూ ఉందంటే వెలుగు ఉండాలి కదా. ఏ వెలుగులో బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానం నీకు తెలుస్తోంది. తత్రాహం, తత్ర అక్కడ, అహం 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 ఇది సాక్షాదాత్మరూపేణ భాతి. అహం అహం ఇది, నేనున్నాను అక్కడ అన్నాడు. అతః దేర్ఫోర్ భవాన్ పరమకం జ్యోతి, నాయనా భవాన్ నీవే పరంజ్యోతివి. అర్థమైంది? వెంటనే వీడు తదస్మి ప్రభో, తత్ స్వయం జ్యోతి పరంజ్యోతి అస్మి అహమస్మి. చూసారా, ఇది శాస్త్రం నుంచి వస్తాం. అహమస్మి అనేది ఉంది, త్వమసి అనేది ఉంది. ఎట్లా ఉన్నావు నువ్వు అన్నప్పుడు సత్యరూపంగా ఉన్నావు. అది అహమస్మి. ఇప్పుడు తెలుస్తుందా మీకు ఎట్లా ఉన్నానో? ఇదిగో జ్యోతిస్వరూపంగా ఉన్నా. కాబట్టి ఇది దేని మీద ఆధారపడింది అన్నాడు అనుకోండి మళ్ళీ. నో, కారణం స్వయం జ్యోతి. అది ఆత్మ షైన్స్ ఇండిపెండెంట్లీ. ఆత్మ షైన్స్ ఇండిపెండెంట్లీ విదౌట్ ఎనీ బారోడ్ హెల్ప్, బారోడ్ లైట్. బారోడ్ లైట్. కాబట్టి ఏ విధమైన సహాయం మరొక చోటు నుంచి అందకుండా, సూర్యుడి నుంచి ప్రకాశాన్ని సహాయంగా తీసుకొని చంద్రుడు ప్రకాశించినట్టు కాకుండా, తను స్వయం ప్రకాశం అయి ఉండడం వల్ల స్వతంత్రంగా ఇండిపెండెంట్గా వెలుగుతూ ఉంది. ఇది స్వప్రకాశ చైతన్యము. ఇది నీవే, ఇదే నీవే. నీవు వెలుగుతూ ఉంటేనే ప్రపంచం నీ మీద ఆధారపడి ఉంది. దిస్ ఈజ్ యువర్ స్టేటస్. దిస్ ఈజ్ యువర్ స్టేటస్. నెక్స్ట్, ఏనేదం జానతే సర్వం తం కేనాన్యేన జానతాం విజ్ఞాతారం కేన విద్యాత్ శక్తం వేద్యేతు సాధనం. వీడొకడు మళ్ళీ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత, సరేనా, ఎవరికో వాడికి డౌట్ ఉంటుంది, దాన్ని పూర్వపక్షంగా తీసుకొని మాట్లాడుతున్నాడు. ఇంకేం లేదు. ఏంటంటే ఇది కూడా ఉపనిషత్తే, 3 శ్లోకాలు ఇంకా ఉపనిషత్తులే, కుమ్మరించేస్తాడు అంతే, ఇంకేం లేదు. తమాషా చూడండి ముందు అసలు అర్థం. ఏన ఇదం జానతే సర్వం, సర్వం ఇదం ఏన జానతే, ఇదం సర్వం ఏన జానతే. ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఏదైతే మనకు తెలుస్తూ ఉందో, దీన్ని ఏది తెలుసుకుంటూ ఉందో, అంటే దేని చేత తెలియబడుతూ ఉందో. ఏన దేని చేత, లేక ఎవరి చేత. దేని చేత అన్నప్పుడు స్వయం జ్యోతి, ఎవరి చేత అంటే నీ చేతనే, ఆత్మ. కాబట్టి ఏన ఇదం జానతే సర్వం, ఇదం సర్వం. అట్లా నాయన, ఇదం సర్వం, ఈ ప్రపంచం అంతా ఏన జానతే, దేని చేత తెలియబడుతూ ఉందో, తం దానిని, అన్యేన కేన జానతాం మరొక దాని చేత ఎలా తెలుసుకుంటావు? ఈ సమస్తాన్ని ఏదైతే తెలుసుకుంటూ ఉందో దానిని అన్యమైన మరొక దాని చేత తెలుసుకునేది ఎలా? విజ్ఞాతారం తెలుసుకునేటువంటి వాడిని, కేన విద్యాత్ ఏ విధంగా తెలుసుకుంటావు? దేని చేత తెలుసుకుంటావు? తెలుసుకునేవాడిని, తెలియబడేవాడిని తెలుసుకుంటావు, కానీ తెలుసుకునేవాడిని ఎట్లా తెలుసుకుంటావు? తెలియబడేటువంటివి వేద్యములు, సరేనా, సాధ్యములు, పోనీ సాధ్యములు, సాధ్యములను తెలుసుకుంటావు. ఎందుకని? సాధన ఉంటుంది కనుక, సాధన ద్వారా సాధ్యాన్ని తెలుసుకుంటావు.
కానీ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడిని తెలుసుకునేది ఎట్లా? ఏం లేదు, ప్రపంచం తెలియబడుతూ ఉంది కదా, ఇది ఎవరి చేత తెలియబడుతూ ఉందో అది ఆత్మ, స్వయం జ్యోతి. దాన్ని ఎట్లా తెలుసుకుంటావు? దీంతోని. దాని చేత ఇవి తెలియబడుతూ ఉంది గనక అది భాతి, ఇవి అనుభాతి గనక అనుభాతిని భాతి తెలుసుకోవచ్చు, కానీ భాతిని అనుభాతి ఎట్లా తెలుసుకుంటుంది? తెలియబడే వాటిని తెలుసుకునేది తెలియబడే వాటిని తెలుసుకుంటుంది, తెలియబడేవి తెలుసుకునేదాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఇది మైక్ అని నేను తెలుసుకుంటాను ఆయన, ఈయన సుందర చైతన్యానందని మైక్ ఎట్ నుంచి వస్తుంది జ్ఞానం. అది పాయింట్. ఇది ఎందుకు వచ్చింది అని ఇప్పుడు ఈ శ్లోకం ఈ మధ్యలో ఇది ఎందుకు వచ్చింది? ఇంతకుముందు శ్లోకంలో 16వ శ్లోకం స్వయం జ్యోతి అనే ఆత్మస్వరూపాన్ని ఇంత చక్కగా చెప్పేసిన తర్వాత చాలా అర్థమైంది గురుదేవా నాకు. ఒకడు అక్కడ లేడే స్వామీజీ, మీరు ఎవరినో తీసుకొస్తారు ఎందుకని, ఇక్కడ లేకపోతే తర్వాత శ్లోకంలో వస్తాడు, తర్వాత శ్లోకంలో వస్తాడు. అర్థమవుతుంది. వినండి, వాడు ఏమంటాడంటే, మీరు చెప్పింది మాకు చాలా బాగా అర్థమైపోయింది. స్వయం జ్యోతి అసలు ఈ ప్రపంచం రాకముందే అది వెలుగుతూ ఉంది, ఆ వెలుగు భాతి, దాన్ని ఆధారం చేసుకుని ఇదంతా వెలుగుతూ ఉంది, దాన్ని అనుసరించి ఇది ప్రకాశిస్తూ ఉంది, ఇది అనుభాతి, ఇది ఇంకా బాగా మాకు అర్థమైపోయింది. కాబట్టి అది ప్రకాశిస్తూ ఉంటే ఇది ప్రకాశిస్తూ ఉంది, దాన్ని అనుసరించే ఇది ప్రకాశిస్తుంది. తద్భాష సర్వమిదం విభాతి, కాబట్టి అది ప్రకాశిస్తూ ఉంటే ఇది ప్రకాశిస్తూ ఉంది, ఈ ప్రకాశం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది అని మాకు అర్థమైపోయింది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రకాశము, స్వయం ప్రకాశము ఆత్మ. గురుదేవా దాన్ని తెలుసుకునేది ఎట్లా? ఇది పాయింట్. ఇది నా అనుభవంలో చెప్తా, ఇది వదలనే వదలదు. ఇది శనిగ్రహం. లేలే ప్రతి ఒక్కడు ఎంత విని లాస్ట్లో అసలు నాకెంత అనుభవం అంటే దీంట్లో ఎక్కడ ఉపనిషత్తు చెప్పినా ఊగిపోయి ఉంటారు. లాస్ట్లో ఇట్లా పోతా ఉంటారు శాంతి మంత్రం చెప్పిన తర్వాత చివరి రోజు. నాకు అప్పుడు క్వశ్చన్ మార్క్ పడిపోతుంది, ఏమిరా ఈ 10 రోజులు చెప్పిందంతా ఇదేనా, ఏంది లాంగ్ ఫేస్ వచ్చిందే, ఏంటి కారణం, ఏంటి కారణం? అప్పుడు చాలా అద్భుతంగా అర్థమవుతుంది స్వామీజీ, కానీ అనుభవానికి అందడం లేదు స్వామి. గుండె బయలుపోదు చెప్పినోడికి. వద్దురా నీకు అనుభవం అని నేను చెప్తా ఉంటే వాడు అనుభవానికి అందడం లేదని లాస్ట్లో అంటే, అనుభవం నీకు ఉందరా లేదు జ్ఞానం. అసలు పాయింట్ చూసారా, పాయింట్ పట్టుకోలేడు. వచ్చిన బాధ అంతా అదే. అందువల్ల ఎప్పుడు ఏమనుకుంటాడంటే, అంటే ఇది ఎందుకు ఆలోచిస్తాడంటే వాడికి అనుభవాలు ఎక్కువగాను. ఇప్పుడు రసగుల్లా తిన్నాడు, ఒక రకమైన అనుభవం. మంచి ఎండ, చక్కగా బాగా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తిన్నాడు అనుకో, ఫ్రూట్ సాలెడ్ తిన్నాడు అనుకో, అది తిన్నప్పుడు వాడికి అనిపిస్తుంది. చూడండి, ఇది వాడి గొడవ. ఇది ఒక అనుభూతి వాడికి. ఆత్మ కూడా ఇట్లా క్యా బాత్ హాయ్, ఏందా ఈ కర్మ, ఈ అనుభవాలతో దాన్ని చూస్తావేంటయ్యా? సర్వ అనుభవాలకు ఆధారమైనటువంటి దాన్ని ఇక్కడి నుంచి చూస్తావేంటని అంటే, నీకు అది తెలుసు కనుక నువ్వు అదంటే ఇంకొకడు కాలి ఉంటుంది వాడికి ఒళ్ళు, అది కావాలన్నా. ఇప్పుడు ఆత్మ అనుభవం ఏం చేయాలి దీనికి? అందువల్ల నాకు అంతా తెలిసింది, నేను అనుభవించాలంటాడు. వచ్చిన బాధ ఏంటంటే, అనుభవించేది ఎవర్రా అనేది ప్రశ్న. అక్కడ విద్యారణ్య స్వామి క్వశ్చన్ ఏంటి, ఎవర్రా బాబు అనుభవించేదని? ఇప్పుడు చెప్పినోడే రా వాడు, మళ్ళీ వాడేమో అనుభవిస్తాడు. ఇప్పుడు నేను చెప్పిందంటే ఆత్మ. నువ్వు వెంటనే అంతా ఈయన బాగా అర్థమైపోయిందని ఆత్మ కన్నా దూరంగా వచ్చేసి ఇప్పుడు నువ్వు ఆత్మ కాదని నిర్ణయం చేసి, ఏది బాగా అర్థం చేసుకొని, ఐఆమ్ నాట్ ది ఆత్మన్, హౌ టు ఎక్స్పీరియన్స్ ది ఆత్మన్. ఇది ప్రాబ్లం. పెద్ద పెద్ద వాళ్ళకి పోదు ఇది. చాలా జాగ్రత్తగా నయానో భయానో ప్రేమతో బోధించే గురువు దొరికితే తప్ప ఇది పోనే పోదు. లేకపోతే వాడు నేను అనుభవించాలని చస్తానే ఉంటాడు. అట్లా అనుభవించేది ఏంది వాయ్, నువ్వే అదని చెప్తుంటే అంటే ఇంకా అనుభవించాలంటే అది నీకన్నా అన్యంగా ఉండాలి కదా. అన్యంగా ఉండి నీకు గనక తెలిసింది అని అంటే అది అనాత్మ. ఇప్పుడు నువ్వు అనుభవించలేదు అనాత్మనే, ఆత్మనే. అనాత్మను కదా, అనుభవిస్తూనే ఉండవు కదా ప్రపంచం. ఆత్మనే, అది నువ్వే కదా, ఇంకేంది అనుభవించేది. అందువల్ల ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూడండి. ఏనా ఇదం సర్వం జానతే, దేనివల్ల అయితే ఈ సమస్తం తెలియబడుతూ ఉందో, తం దానిని కేన అన్యేన జానతాం, దాన్ని మరొక దాని చేత తెలుసుకునేది ఎట్లా అంటున్నాడు.
నువ్వే తెలుసుకునేటువంటి వాడివి. దాన్ని తెలుసుకోవాలంటే సాధన ఉండాలా నాయన, సాధనము కూడా ఉండాలా, పరికరం. చాలా క్లియర్గా ఉందిలే. విజ్ఞాతారం తెలుసుకునేవాడిని కేన విద్యాత్, దేని చేత తెలుసుకుంటావు నువ్వు? కేన విద్యాత్ శక్తం. ఇక్కడ శక్తం అనేది వేద్యే సాధనం శక్తం. ఎప్పుడైతే తెలియబడే ఉంటాయో వాటిని తెలుసుకోవడానికే సాధనలు సార్. సాధ్యముల విషయంలోనే సాధనలు, అది విషయం, ఇంకే లేదు. సాధ్యముల విషయంలోనే సాధనలు. కానీ ఆత్మ సాధ్య విషయమా? సాధ్య విషయం అయితే ఇంకో దాని చేత తెలుసుకోవచ్చు. వేద్యమా, సాధ్యమా? కానే కాదు. మరేంటది? సిద్ధం. ఇంకా సిద్ధమైన దాన్ని తెలుసుకునేది ఏంటి? లేని దాన్ని తెలుసుకోవాలా, ఉన్నదాన్ని ఏంటి? ఉంది కదా, అది పాయింట్. ఇంకొక దాన్ని తెలుసుకునేది ఎట్లా? అనంతమైన దాన్ని. ఇది చాలా అద్భుతమైన డిస్కషన్. మీకు ఒక్కోసారి చెప్పుంటాను నేను. బృహదారణ్యకోపనిషత్తులో 4 అధ్యాయాలు, చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో పంచమ మయూఖంలో వస్తుంది. చాలా అద్భుతమైంది ఇది. అంటే 5వ బ్రాహ్మణం అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఇన్నేసి బ్రాహ్మణాలని ఉంటాయి. 4వ అధ్యాయంలో చివరి బ్రాహ్మణం, 5వ బ్రాహ్మణం అంటే 5 సెక్షన్స్ అనుకోండి. బ్రాహ్మణం అంటే 5 సెక్షన్స్ అనుకోండి. దాంట్లో ఒక్కొక్క బ్రాహ్మణంలో అంటే ఒక్కొక్క సెక్షన్లో ఇన్నేసి మంత్రాలని ఉంటాయి. కాబట్టి బృహదారణ్యకోపనిషత్తులో చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో ఇదే మంత్రం 15వ మంత్రం. స్వామీజీ ఇంత కరెక్ట్గా ఎట్లా తెలుసు? ఈ మంత్రంతోనే బృహదారణ్యకం కంక్లూషన్. ఈ మంత్రంతో సమాప్తం అయిపోద్ది, అంతే, ఇంకెళ్ళి. 15వ మంత్రం. 15వ మంత్రం అంటే ఇట్లా మనకు 4 పాదాలు ఉంటుందని మీరు అనుకుంటారేమో. లే, 1/2 పేజీ ఉంటుంది అది. ఎందుకంటే మంత్రాలు కనుక అవి ఎక్కువ ఉంటుంది సబ్జెక్టు. లాస్ట్లో ఇది టచ్ చేస్తాడు. ఏమని టచ్ చేస్తాడు తెలుసా? ఏన ఇదం సర్వం విజానాతి. ఈ శ్లోకం ఆ శ్లోకం చూసుకుని ఎట్టుందో అది మంత్రం. ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్. తం కేన విజానీయాత్. యాజ్ఞవల్క మహర్షి మైత్రేయిని. అంటే యాజ్ఞవల్క మహర్షికి 2 భార్యలు, ఒక ఆమె కాత్యాయని, ఇంకొక ఆమె మైత్రేయి. ఈయన సన్యసించాలి అని అనుకొని మైత్రేయిని పిలిచి మాట్లాడతాడు. మైత్రేయి ఇట్లారా, కాత్యాయని కూడా తీసుకొనిరా, మనకున్న ఆస్తిపాస్తులు ఏంటో మీ ఇద్దరికి పనిచేసి నా దారిని నేను పోతాను, నాకు వైరాగ్యం ఎక్కువగా ఉంది, ఇంకా నేను ఈ సంసారంలో ఇమడలేను అంటాడు. ఆ మాట ఇద్దరిని పిలిచి అడగాల, గృహస్థ ధర్మం, శంకర భాష్యం. ఒకరిని పిలిచి అడగడానికి 2 భార్యలు కట్టుకొని 2 భార్యలు కట్టుకున్నప్పుడు ధర్మం ఏంటంటే ఇద్దరిని పిలిచి అడగాల, నేను ఇట్లా బోదలుచుకున్నాను, మీ ఉద్దేశం ఏందని. ఒకరిని ఎందుకు పిలిచి అడిగాడంటే కాత్యాయని మైండ్ వేరే. కాత్యాయని గృహస్థ జీవనము, ఆదర్శ మహిళ, ఏదో పతి సేవ చేసుకోవడం, ఇంటి విషయాలు అంతవరకే ఆమెకి, అంతేగాని మోక్షాన్ని పొందాలి అది లేదు. కానీ ఈ మైత్రేయికి ఉంది, అందుకని ఈవిని పిలిచాడు. ఆవిడకి కావాల్సింది ఆవిడ సెట్ చేసి ఆయన వెళ్ళిపోతే దోషం లేదు. ఎప్పుడైతే మోక్షగామి అయి ఉన్నది ఈవిడ, మోక్షకామి, ఇటువంటి ఆవిడని వదిలిపెట్టిపోవడానికి వీల్లేదు. అందుకని ఆవిడని పిలిచి, ఈవిడ మోక్షం ఏ స్థాయిలో ఉంది? శృతి మందిరం స్థాయి మోక్షమా, లేక టీవీ స్థాయి మోక్షమా, టెలివిజన్ మోక్షాలా, ఏదో తెలుసుకోవాలని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, జనక మహర్షి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా గృహస్థాశ్రములు తరించారు కదా, ఆ విధంగా తరించవచ్చు కదా, ఇట్లా ఎందుకు అని అడిగింది. అప్పుడే అనుకున్నాడు, మన స్థాయి వ్యవహారం కాదు కనుక వీడితో డిస్కస్ చేయొచ్చు అని మొదలుపెట్టాడు. అప్పుడు ఏమండి మీరంటే మాకు ప్రాణం కదా, మీరు వెళ్ళిపోతే ఎట్లా అంటే, పిచ్చిదానా, ఎవరి మీద ప్రేమ లేదు, మరీ ఓపెన్గా చెబితే అందరు తిరగబడతారని చెప్పం. కానీ అసలు వాస్తవం చెప్తున్నా, ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు, అంత పిచ్చేవారం. ఏ భర్త మీద ఏ భార్యకి ప్రేమ లేదు, ఎటువంటి స్టేట్మెంట్. అట్లాగే ఏ భార్య మీద ఏ భర్తకి ప్రేమ లేదు, ఊరికే జొల్లు మాటలు తప్ప ఇంకా ఏమీ లేదు. నేను చెప్తా ఉన్నాను, విను, అసలు విషయం నా దగ్గర ఉంది. నవారే పత్యు కామాయ పతి ప్రియ భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియ భవతి. నవారే సత్యు కామాయ సతి ప్రియ భవతి, ఆత్మనస్తు కామాయ సతి ప్రియ భవతి. ఇది వాస్తవం. నవారే పుత్ర కామాయ పుత్ర ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి. అలా చెప్పుకుంటూ వచ్చి నవ అరే సర్వం కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఫినిష్.
ఈ ప్రపంచంలో నీ మీద నీకు ప్రేమ ఉంది కనుకనే ఎదుటివాడి మీద ప్రేమ. ఎందుకు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. అదే భార్య కనుక ప్రేమించగా సేవలేమి చేయకుండా చేసిందంతా ఆవిడే తినేస్తే అప్పుడు ఆహా డార్లింగ్ అంటాడా? లే, నేరుగా రిజిస్టర్ ఆఫీస్కి పోతాడు చాలని. అర్థమవుతుంది ఇవి ప్రేమలు. తిరగేస్తే ఏమీ లేదు, దోశ. అర్థమైందే? తిరగవేయినంత వరకే ఏదన్నా. ఈ సత్యాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరించి చెప్పాడు యాజ్ఞవల్క మహర్షి మైత్రేయికి. ఇప్పటికే సందర్భంగానే చెప్పిన ఆ సందర్భంలో 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో చివరి మంత్రం 15వ మంత్రం ఇది. మీకు చాలాసార్లు నేను కోట్ చేస్తున్నాను. విజ్ఞాతారం కేన విద్యాత్ ఏనేదం సర్వం విజానాతి తం కేన విజయానియాత్. ఇంతకుముందు ఉపనిషత్తుల్లో కూడా చెప్పాను. తెలుసుకునేటువంటి వాడిని ఏనా ఇదం సర్వం విజానాతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పింది. ఏనా ఎవరి చేతనైతే ఇదం సర్వం విజానాతి, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం తెలియబడుతూ ఉందో, తం అటువంటి వాడిని కేన దేని చేత విజానియా తెలుసుకుంటావు నువ్వు. వాడే అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. వాడిని తెలుసుకునే దానికి ఏముంది? వేద్యతు సాధనం, అది నాయన శక్తం సమర్థం. కాబట్టి ఏదైనా తెలియబడేటి ఉంటే అప్పుడు నీకు సాధన ఉంటుంది. దేన్ని తెలుసుకోవడానికి ఏది సాధన? ఒక క్యాసెట్ వినాలా, చెవి సాధనం. స్వామిని దర్శించాలా, కళ్ళు సాధనం. రుచి చూడాలా, నాలుక సాధనం. అది తెలియబడేవి ఉంటే సాధనాలు ఉంటాయి. సాధనాల ద్వారా వాటిని తెలుసుకుంటావు. ఇది అది కాదు. తెలుసుకునేవాడి స్వరూపం స్వతసిద్ధం, స్వప్రకాశం, సిద్ధ వస్తు విషయం. సాధ్య వస్తువు కాదు. సాధ్య వస్తువు అయితే సాధనాలు. బాగా అర్థం చేసుకోండి. కనుక ఎప్పుడైతే సిద్ధ వస్తువు అయిపోయిందో దాన్ని ఏ సాధన ద్వారా కూడాను తెలుసుకునేందుకు అవకాశం లేదు. సిద్ధ వస్తువు అనంతము, సాధనలు అంతము కలిగినవి, పరిమితమైనటువంటివి. అది పాయింట్. కాబట్టి ఇక్కడ ఏంటో తెలుసా, ప్రధానంగా ఈ శ్లోకంలో ఆత్మ ఏదైతే ఉందో ఇది జ్ఞేయ సమూహంలో, జ్ఞేయ కోటిలో చేరదు. జ్ఞేయం అంటే తెలియబడేది. కాబట్టి ఏవైతే నువ్వు తెలుసుకుంటావు ఈ ప్రపంచంలో అవన్నీ జ్ఞేయములే. ఒక్కటి మాత్రం కాదు. ఏది అది? ఆత్మ. ఎందుకని? ఆత్మ కనుక జ్ఞేయం అయింది అంటే, తెలియబడేది అయిందంటే తెలుసుకునేవాడు జ్ఞాత ఉండాలి. ఆత్మను తెలుసుకునే జ్ఞాత ఉండాలి. జ్ఞాతకి జ్ఞేయానికి సంబంధించిన జ్ఞానం కలగాల. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం ఉండేటప్పుడు ఆత్మ లేనే లేదు. ఎందుకని? ఆత్మ అనంతం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది పాయింట్. ఇక్కడ భేదమే వస్తుంది. కాబట్టి ఆత్మను నువ్వు తెలుసుకున్నావు అంటే జ్ఞాత ఉండి, ప్రత్యేకంగా తెలుసుకునేవాడు నోవరకుడు ఉండి ఆత్మను తెలుసుకున్నాడు అని అంటే మాత్రం ఆత్మ జడమైపోద్ది. ఎందుకని? తెలుసుకునేవాడు చైతన్యం కనుక ఈయనకు తెలియబడేది ఏదో తదన్యత సర్వం మిథ్య, జడమైపోద్ది. దృగ్బ్రహ్మ, దృశ్యం మాయ. దృగ్విషయం అయిపోతుంది ఆత్మ. ఆత్మ దృక్క, దృశ్యమా? దృక్క, అది కదా ద్రష్ట. కాబట్టి జ్ఞేయ కోటిలోకి ఆత్మ చేరదు. కాబట్టి అది వేద్యం కాదు, సాధ్యం కాదు. కారణం సిద్ధం, సిద్ధ వస్తు విషయం. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి బాహ్య కరణాలు ఉపయోగపడతాయి. రూపాలను తెలుసుకోవడానికి కళ్ళు, శబ్దాలను తెలుసుకోవడానికి చెవులు, వాసనలు తెలుసుకోవడానికి ముక్కు, రుచులు తెలుసుకోవడానికి నాలుక, ఇట్లా ఉపయోగపడతాయి. అట్లాగే లోపల నడిచేటువంటి భావాలను తెలుసుకోవడానికి అంతఃకరణం. ఇది బాహ్యకరణాలు, అవి అంతఃకరణం. కాబట్టి అంతఃకరణం బాహ్యకరణాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంది. కమాన్. ఇప్పుడు ఈ మనసు దీన్ని ఏది తెలుసుకుంటా ఉంది? ఇప్పుడు ఆత్మ కదా. ఈ ఆత్మని మనసు ఎట్టపోయి తెలుసుకుంటుంది? పరాంచికాన్ని. అర్థమవుతుంది? బాహ్యకరణాలైనా అంతఃకరణాలైనా కఠోపనిషత్తులో మీరు చూశారు కదా, బాహ్యం లేకపోతా ఉంది దృష్టి. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి సాధ్యాలు ఏవో వాటిని తెలుసుకోవడానికి సాధనలుగా అంతఃకరణ కూడా ఉపయోగపడుతుంది. కానీ వెనుదిరిగిపోయి ఆత్మను తెలుసుకునే ప్రశ్న లేనే లేదు. టార్చ్ లైట్ని ఏ బ్యాటరీలు అయితే వెలిగిస్తూ ఉన్నావో అవి వెనకున్నాయి, టార్చ్ లైట్ ముందు వెలుగుతూ ఉంది బల్బు. ఒకవేళ ఈ బల్బుకే కనుక జ్ఞానం వచ్చి నాకు ఇంత వెలుగిస్తున్నటువంటి
ఈ బ్యాటరీల్ని నేను నా కళ్ళారా వీక్షిస్తాను అని కనుక అది అభిప్రాయపడితే అదేం చేయాలి? ఇప్పుడు వెనక్కి రావాలా? వెనక్కి ఎట్లా రావాలా? అది తీసుకొని వచ్చి వెనక దీన్ని చూపించాలి బ్యాటరీలు. దానికి ఎప్పుడైతే ఇట్లా డిటాచ్ చేశామో ఇంకా చూసినట్టే ధృతరాష్ట్రుడు. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి మనసు నా ద్వారా ఇంత నడుస్తూ ఉంది, ఇన్ని ఆలోచనలు నేను చేయగలుగుతున్నాను బుద్ధిని. కాబట్టి ఈ బుద్ధికి ప్రకాశం ఇచ్చింది చైతన్యం కదా, దాన్ని చూస్తాను అని కనుక అనుకుంటే ఈ టార్చ్ లైట్లో ఉండేటువంటి బల్బు బ్యాటరీని ఎంతవరకు చూడగలదో మనసు కూడాను ఆత్మనంతే చూడగలదు. దేర్ ఫోర్ ఎన్ మనసా నమనుతే ఏ నాహో మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. కాబట్టి దేనిని మనసు తెలుసుకోలేదో, ఏది మనసును నడుపుతూ ఉందో తత్ ఏవ అదే బ్రహ్మము విద్ధి, తెలుసుకో. కేనోపనిషత్ చూశారు కదా మీరు. దట్ ఈస్ ది పాయింట్. కాబట్టి ప్రపంచం ఏదైతే ఉందో ఇది విషయము, అంతేనా? కార్యము, కార్యం కనుక నీకు తెలుస్తూ ఉంది, అది విషయం. ప్రపంచమంతా విషయం. ఎప్పుడు? ఇంక్లూడింగ్ యువర్ బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్, కంప్లీట్. నీకు ఏదైతే తెలియబడుతూ ఉందో అది ఇంత ప్రపంచం నాయన. అర్థం కదా? క్షేత్రం ఒక్క క్షేత్రజ్ఞుడే ఇప్పుడు డిఫరెంట్, విజ్ఞాతారం, మిగతా అంతా క్షేత్రమే. అందువల్ల దేహం కూడా క్షేత్రమే. కనుకనే స్వామి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు నాయన అని 13వ అధ్యాయం భగవద్గీత. క్లియర్? కనుక ఇదంతా నీకు తెలియబడుతుంది, క్షేత్రం అనేది నీకు తెలియబడుతుంది. కాబట్టి విషయం అది. ఆత్మ విషయీ, దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి విషయాన్ని తెలుసుకుంటుంది ఉంటే, లేకపోతే లేదని తెలుసుకుంటుంది. విషయీ స్వప్రకాశంగా ఉంటుంది, స్వతసిద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని విషయాలు ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మని తెలుసుకునే అవకాశం లేదు గనక విజ్ఞాతారం కేన విద్యాత్, అది పాయింట్. కాబట్టి తెలుసుకునేవాడిని ఎట్లా తెలుసుకుంటావు? ఇప్పుడు అర్థమైంది కదా మీకు. విషయం అంటే ఏంటో తెలుసా? ప్రపంచం అంటే అది కాదు. ఆత్మాన్యత్ సర్వం విషయమేవా. ఆత్మ కన్నా అన్యంగా ఉన్నాయి చూచారా? అది ఏదైనా ఉండని సర్వం అదంతా విషయమే. విషయీ అనేది ఆత్మ ఒక్కటే. కనుక దీనికి అన్నీ తెలియబడతాయేమో కానీ ఇది మాత్రం దీన్ని తెలుసుకోవడానికి ఏది ప్రత్యేకంగా లేదు. అంటే సర్వం విషయమేవా అన్నప్పుడు సర్వం ద్వైతమేవా ఇది. విషయం అంటే ద్వైతం, ఆత్మ అద్వైతం. అది ఎత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి. ఇది బృహదారణ్యకమే. ఏదైతే ఎక్కడైతే హి ద్వైతం ఇవ భవతి, నీకు ద్వైతం తెలుస్తూ ఉంటుందో, అది ఇది ఇది అది ఆయన ఈయన ఈమె ఆమె అని రెండు కానీ ఎక్కడైతే నీకు తెలుస్తూ ఉంటాయో అక్కడ తత్ ఇతరం పశ్యతి, అక్కడ ఒకదాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకని రెండు ఉన్నాయి కనుక. నేను చూశాను అని ఒకడు అన్నాడు అనుకోండి, చూడబడేది ఒకటి ఉంది అని అర్థం. వాసన చూచానన్నాడు, వాసన చూడబడేది ఒకటి ఉంది. ఇతరం జిఘ్రతి, ఇతరం శృణోతి, వినడం జరుగుతూ ఉంది. ఇతరం శృణోతి, ఇతరం రసయతే, ఒకటి మరొకదాన్ని రుచి చూడడం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతుంది. ఇతరం విజానాతి, ఇతరం విజానాతి, ఒకటి మరొకదాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. రెండుంటే ఒకటే ఉండేటప్పుడు విజ్ఞాతారం కేన విద్యాత్, కేవలం ఒకటే కదా. ఆత్మ అనేటప్పుడు ఒకటే. యత్ర త్వస్య సర్వం ఆత్మ ఏవ ఆభూత్, అక్కడ సమస్తం కూడా ఉండేది ఆభూత్, అక్కడ ఉన్నదంతా కూడా ఆత్మే. తత్ ఈ ఆత్మని కేన కంపశ్యత్, దేని చేత చూస్తావు? చూసేది ఎవరు? దానికి ఎవరున్నారు? ఆత్మ కన్నా భిన్నంగా దేని చేత చూస్తారు? కాబట్టి తత్ కేన కంపశ్యత్, తత్ కేన కం జిఘ్రాత్, ఇంకట్లాగే ఇక వరుసగా. కాబట్టి
తత్ కేన కం రసయేత్, దేన్ని రుచి చూడడం జరుగుతుంది, దేన్ని తెలుసుకోవడం జరుగుతుంది? కుదరనే కుదరదు. కాబట్టి తత్ కేనకం శృణుయాత్ తత్ కేనకం విజానీయాత్. కాబట్టి ఏది వింటాడు, ఏది తెలుసుకుంటాడు, తెలియబడేటువంటి రెండవ వస్తువు లేదు. తెలియబడే రెండవ వస్తువు లేదు. నీకు స్వప్నంలో అయినా స్వప్నం నీకన్నా అన్యంగా తెలుస్తూ ఉంది కనుక దాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. అదే సుషుప్తికి వచ్చేటప్పటికి రెండోది తెలియడం లేదు కనుక నీకేమీ తెలిసి రావడం లేదని. కానీ ఆత్మ విషయంలో అది కాదు, తాను స్వతసిద్ధము స్వప్రకాశము అని అర్థమైపోతూ ఉంది కనుక ఉన్నది ఒక్కటే గనక ఏకమేవా అద్వితీయం, దాంట్లో రెండవది తెలిసేందుకు అవకాశమే లేదు. అంతే. కాబట్టి మనసు ఏదైతే జ్ఞేయమో గుర్తుపెట్టుకోండి, ఏదైతే తెలియబడుతుందో దాన్ని తెలుసుకోగలదు మనసు. మీరు ఏ సైన్స్ అన్నా తీసుకోండి, ఆ శాస్త్రం నీకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకని నీకన్నా అన్యంగా ఉండేది కనుక. ఏ శాస్త్రమైనా సరే, ఒక ఓషనాలజీ నువ్వు తెలుసుకోవచ్చు, దాన్ని ఫిజియాలజీ నువ్వు తెలుసుకోవచ్చు, ఆస్ట్రోఫిజిక్స్ నువ్వు తెలుసుకోవచ్చు, సైకాలజీ నువ్వు తెలుసుకోవచ్చు. నీకన్నా అన్యంగా ఉండేటువంటి శాస్త్రాలన్నీ కూడా నీకు తెలియబడతాయి. కాబట్టి జ్ఞేయము ఏదైతే ఉందో, జ్ఞేయములుగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనసు గ్రహించగలదేమో కానీ జ్ఞాతను గ్రహించేటువంటి సాధన మనసు కాలేదు. ఎందుకని? ఇదేంటిది కరణం కదా, మనసు కరణం కదా నాయన, అంతఃకరణం కదా. బాహ్యకరణం మనసు అంతఃకరణం. కారణము కర్తనెట్లా తెలుసుకుంటుంది? నేను సూది ఎంత, దాని బెజ్జం ఎంత చిన్నదైనా నేను సూది బెజ్జంలో ఎక్కించగలను కానీ దారాన్ని. నాకు కన్ను ఉండొచ్చు, సూదికి ఉండొచ్చు. సూది నన్ను ఎట్లా చూస్తుంది అంటాను? కరణం కదా, కరణం. శుతితో దేనైనా కొట్టచ్చు, అది కరణం. పనిముట్టు కదా, ఇన్స్ట్రుమెంట్. అది కొట్టేవాడిని నేను. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఇంకా శుద్ధి లేదు, గొడవలి లేదు. ఎందుకని? వీడు కొట్టే ముందు అవే కొడతాయి. ఏం పనిరా ఇదంతా అని అర్థమవుతుంది ఇప్పుడు మీకు. కాబట్టి కరణం ఎప్పుడు కూడాను కర్తను తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆత్మని ఏవాత్మనాతుష్ట. ఇది ఆత్మని ఎవరు తెలుసుకోవాలా? మంచి కీలకమైన పాయింట్ ఒకటి ఇస్తున్నా, చెప్పండి. ఆత్మని ఎవరు తెలుసుకోవాలా? ఆత్మని తెలుసుకోవాలి కదా. ఆత్మ తెలుసుకోవాలి అని అంటే తెలుసుకునేవాడు కర్త, తెలియబడేది కర్మ. తెలుసుకునే ఆత్మకర్త, తెలియబడే ఆత్మ కర్మ. ఇప్పుడు ఎన్ని ఉండేది? 2 ఆత్మలు. క్యా బాత్ హై! వేర్ ఈజ్ యువర్ అద్వైత? చాలా సూక్ష్మంలే, ఇట్లాంటి అనవసరంగా తేగకూడదు. తెచ్చానంటే క్లారిఫై చేయాలని తెచ్చాను, ఇంకేం లేదు. ఇవి చాలా వెరీ సెటిలెస్ట్ పాయింట్స్ ఇవి వేదాంతంలో. తర్కంలో చాలా లోతుకు పోతే అవరే ఆత్మ తెలుసుకుంటా ఉంది అంటున్నావేంటి? ఎక్కడ తెలుసుకోవడం జరిగినా తెలియబడేది, తెలుసుకునేవాడు, తెలియడం అనేటువంటి జ్ఞానం ఉండాలి. మరి ఆత్మను ఎవరు తెలుసుకునేది? ఆత్మే. తెలియబడేది, తెలుసుకునేది రెండు ఒకటే ఎట్లవుతాయి? ఆత్మ విజ్ఞేయ, స ఆత్మ విజ్ఞేయ. శాస్త్రం ఆత్మను నువ్వు తెలుసుకోవాలనేటప్పటికి మళ్ళీ కర్త వస్తాడు. అందువల్ల స్వాత్మత్వేన విజ్ఞేయ. అది స్వాత్మత్వేన విజ్ఞేయ. స ఆత్మ విజ్ఞేయ, స ఆత్మ స్వాత్మత్వేన విజ్ఞేయ. కాబట్టి తనకన్నా వేరుగా ఉండేది కాకుండా తన స్వరూపంగానే తెలుసుకోవాలి. ఆత్మ షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ వన్స్ ఓన్ స్వరూప. వన్స్ ఓన్ స్వరూప అట్లా అర్థం చేసుకుంటూ రావాలి. అంతేగాని బట్ నాట్ యాజ్ సంథింగ్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్. నీకన్నా అన్యంగా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం అనేది కాకుండా నీవుగానే ఆత్మను అర్థం చేసుకుంటూ రావాలి. స్వాత్మత్వేన
విజ్ఞేయ అందు అప్పుడు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ సంబంధ నాస్తి ఇది. సవేత్తి వేద్యం తత్సర్వం నాణ్యస్తస్యాస్తి వేదిత విదితా విదితాభ్యాం తత్ పృథగ్బోధస్వరూపకం. వాడు వదలలేదు ఇంకా. ఎవరు? ఎట్లయినా సరే గురుదేవా, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ. వీడు ఉండాడు, ఇంకా ఉండాడు, వాడు ఉండాడు కానీ కంటిన్యూ అవుతుంది. ఇది అర్థమవుతుంది. ఇది అయిపోయిన తర్వాత వాడు ఉండడు. ఈ శ్లోకమే సింపుల్, చిన్నది. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే సంవత్సరం సవేత్తి వేద్యం తత్సర్వం. తత్సర్వం వేద్యం సహ వేత్తి. తత్సర్వం వేద్యం, తెలియబడేది ఏదైతే ఉందో ఆ సమస్తాన్ని సహా, ఎవరు? ఆత్మ, వేత్తి, తెలుసుకుంటూ ఉంది. విజ్ఞాతారం ఏవైతే తెలియబడుతూ ఉన్నాయో జ్ఞేయములో, ఆ జ్ఞేయములన్నిటినీ తెలుసుకునేటువంటి జ్ఞాత ఒక్కడే, అది ఆత్మ. నాణ్యస్తస్యాస్తి వేదిత. నేను అది అక్కడే కొద్దిగా చూసుకోండి పదజాలం. న అన్యః న అన్యః తస్య అస్తి వేదిత. అది అంటే తస్య వేదిత. వేదిత అంటే వేత్త అని అర్థం, తెలుసుకునేవాడు, నోవర్. వేదిత అంటే వేత్త అని అర్థం. తస్య వేదిత, దాన్ని తెలుసుకునేటువంటి వాడు అన్యః న అస్తి. అది ఇంకా రెండోవాడు లేడు. సహ తత్సర్వం వేద్యం సహ వేత్తి, తెలియబడేటువంటి సమస్తాన్నంతా ఆత్మే తెలుసుకుంటూ ఉంది. తస్య వేదిత అంటే వేత్త, అన్యః నాస్తి, దాన్ని తెలుసుకోవడానికి వేరే ఒకడు ప్రత్యేకంగా తెలుసుకునేవాడు లేడు. అంటే సమస్తాన్ని ఆత్మే తెలుసుకుంటుంది, ఆత్మను తెలుసుకోవడానికి మరొక ఆత్మ లేదు. ఉంటే అనవస్థ దోషం వస్తుంది, ఇన్ఫినిట్ రిగ్రెస్. అందువల్ల ఇంకొకడు లేడు. ఇది ఇంతకుముందు చెప్పడంలో కూడా అర్థమైపోయింది కదా. కానీ వాడి పాయింట్ ఏంటి? నాకు తెలియడం లేదు, నాకు తెలియడం లేదు అంటున్నాడు ఎంతసేపటికి. నేను అనుభవించాలా, నాకు అర్థమవుతుంది కానీ నేను అనుభవించాలంటున్నాడు కదా. అంటే వాడికి అర్థం ఏంటి? కొంత వాడికి అర్థమవుతూ ఉంది, అర్థం కాకుండా ఉంది. అంతేనా? ఇప్పుడు విలక్షణంగా చెప్తున్నాడు. వాడినే పట్టుకొని నీకు కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కావడం లేదురా, నేను చెప్పేది అర్థమవుతుంది కనుకనే నాకు బాగా అర్థమైంది అంటున్నావు, కానీ మళ్ళీ అనుభవించాలి అంటున్నావు అంటే నీకు అర్థం కావడం లేదు, అనుభవించడానికి అది వేరుగా లేదు, కాబట్టి నీకు కొంత తెలుస్తూ ఉంది, కొంత తెలియడం లేదు. తెలిసిన దానిని తెలిసింది అని, తెలియని దానిని తెలియదని దేనివల్ల తెలుసుకుంటున్నావో అది ఆత్మ. అదే థర్డ్ లైన్. ఆయన నేనేం క్రియేట్ చేయలే. దట్ ఈస్ మహర్షిస్ గ్లోరీ. సీ ద థర్డ్ లైన్. విదిత అవిదితాభ్యాం. విదిత అంటే తెలిసింది, అవిదితం అంటే తెలియంది. విదిత అవిదితాభ్యాం, తెలిసినవి తెలియనివి రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి తత్, అది ఏది? సహ వేత్తి, వేద్యం తత్సర్వం ఆత్మ. తత్ పృథక్, ఆ తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా ఇది వేరుగా ఉంది. వేరుగా ఎట్లుందంటావా? బోధస్వరూపకం, జ్ఞానస్వరూపంగా ఉంది. ఇది తెలిసింది కదా, అది తెలిసింది అనేది తెలుస్తుంది. అది తెలియడం లేదు కదా, అది తెలియడం లేదని తెలుస్తుంది. తెలిసిన దానికి తెలియని దానికి భిన్నంగా ఉండేది ఆత్మ. ఫినిష్. ఇంకా వాడికి డౌట్ ఉండడానికి లేదు. నాకు తెలియదు అనేది, నువ్వు తెలియదు కదా, ఏది ఉంటే నాకు తెలియదు అని చెప్తున్నావు, అదే ఆత్మ. ఇది కాదు, నువ్వు తెలుసుకునేది ఆత్మ కాదు, నువ్వే ఆత్మ. నీకు ఏది తెలియకపోవడం వల్ల అది తెలియడం లేదు, ఇది తెలియడం లేదు అంటున్నావు, ఏది ఉంటే అది తెలియడం లేదు అంటున్నావు, అది ఆత్మ. తెలిసింది అన్నావు అనుకో, అది ఆత్మ తెలియడానికి. తెలియలేదన్నావు అనుకో, అక్కడ అది ఆత్మే. ఎందుకని? అది ఉండడం వల్ల ఇది తెలిసింది, అది ఉండడం వల్ల ఇది తెలియడం లేదు. తెలిసిన దానికి తెలియని దానికి రెంటికి విలక్షణమైంది ఆత్మ. ఆత్మ తెలియబడేది లేదు. ఎందుకని? అది తమరే సార్. నేనా? అవును. ఎట్లా? బోధస్వరూపకం, జ్ఞానస్వరూపం. చిత్ చిత్స్వరూప, చిత్స్వరూప, భాతిస్వరూప,
జ్ఞానస్వరూప. రెండవది సత్యం జ్ఞానమనంతం జ్ఞానస్వరూప. సత్ చిత్ ఆనందం చిత్ స్వరూప. అస్థి భాతి ప్రియం భాతి స్వరూప. ప్రకాశైక స్వరూపం అస్థి స్వరూపం జ్ఞానస్వరూపం నువ్వే. అది అంటే తెలిసిన దానికన్నా వేరైంది, తెలియని దానికన్నా వేరైంది. తెలిసింది ఎవరికి? అది పాయింట్. తెలిసింది ఎవరికంటే మనసుకే. మనసుకి తెలిసిన దానికన్నా ఆత్మ వేరు. ఎందుకని మనసుకి ఏది తెలుసో అది దానికి తెలిసింది అని ఆత్మ తెలుసుకుంటూ ఉంది. మనసుకి ఏదైతే తెలియదో దానికి అది తెలియడం లేదు అని ఆత్మ తెలుసుకుంటూ ఉంది. స్వప్రకాశం. ఇక్కడ నాకు తెలియలేదు అనడం కూడా జ్ఞానమే. విచిత్రం. ఇది నాకు తెలిసిందనడం ఎట్లా జ్ఞానం, అది నాకు తెలియడం లేదనేది కూడా జ్ఞానమే. ఎందుకని అది తెలియడం లేదనే జ్ఞానం నీకు ఉంది కదా, ఇంకా తెలియంది ఏంది? ఏంటి పని నవ్వుతున్నారు? బాగా అర్థమవుతుంది కానీ ఇది నిలవాలి అనుకుంటున్నా. నిలుస్తుంది. మీరు పడుకోబెట్టకపోతే నిలుస్తుంది. నాయన ఇది కూడా ఉపనిషత్తే కదా. మూడిట్లో ఉపనిషత్తు అన్నాను. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి? బృహదారణ్యకం వచ్చింది, నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్తు వచ్చింది, ముండకు వచ్చింది, కఠా వచ్చింది, శ్వేతాశ్వేతాలు వచ్చింది, మళ్ళీ బృహదారణ్యకు వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? కేనా. కేన ఉపనిషత్తు. ఏంటది కేనా? అన్యదేవ తద్విదితాత్ అవిదితాదధి. విదితాత్ అన్యత్. విదితం ఏదైతే తెలుసో దానికన్నా వేరైనది. అవిదితాత్ తెలియని దానికంటే కూడాను అధి అతీతమైంది అని చూచాం కదా మంత్రం. అదే ఇది. ఇంకేంటి భయపడిపోతాడు రెడ్డి దాన్ని చూడగానే. విదిత అవిదితాభ్యాం. కాబట్టి అన్యదేవ తద్విదితాత్. తత్ విదితాత్ ఏదైతే తెలుస్తూ ఉందో దానికంటే అన్యత్ ఏవా తెలిసిన దానికంటే కూడా ఆత్మ విలక్షణమైంది. అవిదితాత్ తెలియని దానికంటే కూడాను అధి అతీతమైంది ఆత్మ. ఇది కఠోపనిషత్, కేనోపనిషత్. ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచ చక్షిరే ఉన్నాడా? ఇది సుశ్రుమ పూర్వేషాం. చూడండి ఎంత బాగా చెప్పాడు. అవునయా, తెలియని దానికి తెలిసిన దానికన్నా విలక్షణమైందని నువ్వెట తెలుసుకున్నావు అంటాడని. ఇది సుశ్రుమ పూర్వేషాం. ఇది ఈ విధంగా పూర్వేషాం మా గురువుల దగ్గర నుంచి శుశ్రుమ మేము విన్నాము, వినింది అర్థం చేసుకున్నాము, అర్థం చేసుకున్నది నీకు చెబుతున్నాము. నువ్వు వింటున్నావా లేదా? నువ్వు కూడా అర్థం చేసుకో. అర్థం చేసుకున్న తర్వాత నువ్వు కూడా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చెయ్యి. అది ఇంత ఇంకేమి లేదు. ఇది సుశ్రుమ పూర్వేషాం. 4వ లైన్ ఏంటి తెలుసు అక్కడ? ఏనస్తద్వ్యాచ చక్షరే. ఏనా ఏనా అది ఒకటి కాదు, ఎవరి చేతని కాదు. ఏనా అంటే ఏ ఆచార్యాః నః అస్మాకం. కేనా ఏ ఆచార్యుల చేత, ఏ గురువులైతే మాకు చెప్పారో, నః నః అస్మభ్యం అస్మాకం మాకు ఏదైతే చెప్పారో, ఏనః ఏనస్తత్ తత్ బ్రహ్మ. చూడండి, ఏనస్తద్వ్యాచ చక్షరే ఏ ఆచార్యాః నః మాకు. ఏన ఏన ఒక పదం కాదు అక్కడ. ఏ ఒకటి, నః ఒకటి. ఏ ఆచార్యాః నః మాకు. తత్ బ్రహ్మ ఆ బ్రహ్మ వస్తువు ఏదైతే ఉందో ఆత్మ పదార్థం స్వయం జ్యోతి పరంజ్యోతి. ఏన తత్ వ్యాచచక్షిరే వ్యాఖ్యానవంతః విస్పష్టం కథితవంతః ఇత్యర్థః. దాన్ని చక్కగా మాకు వివరించి చెప్పారు నాయన. తెలిసిన దానికన్నా అన్యమైంది, తెలియని దానికన్నా అన్యమైంది. క్లియర్? చెప్పండి. అయ్యా నీ బర్త్డే ఎప్పుడు అని అడిగారు అనుకోండి. December 25th, 1947. అశోకుడు పుట్టింది ఎప్పుడు? ఐ డు నాట్ నో. చూసారా? యు నో యువర్ బర్త్డే, యు డు నాట్ నో అశోకాస్ బర్త్డే. అది తమాషా. నీకు తెలిసింది నీకు తెలుసు, నీకు తెలియంది తెలియదు అనేది తెలుసు. జ్ఞానమే ఉంది అక్కడ, అజ్ఞానం ఏడుంది? అజ్ఞానం ఎవరికి ఉంది? మనసుకుంది. మనసుకుంది అజ్ఞానం, నాకు లేదు. మనసుకి ఏది తెలుసో అది తెలుసు అని నాకు తెలుసు, మనసుకి ఏది తెలియదో అది తెలియదు నాకు తెలుస్తూ ఉంది. నేను అవంతా ఎదురు పెట్టుకుంటాను, ఉండేది ఒకటే, 1 without 2. కాబట్టి ఆ రెంటికి
అన్యమైనటువంటిది. కాబట్టి విదితం అంటే తెలిసింది విదిత, అవిదిత అంటే తెలియనిది. ఇంకా తమాషా ఏం తెలుసా, తెలిసేది ఏది కూడా కార్యం. మీకు చెప్పాను కదా, కార్యం తెలుస్తుంది, దాని వెనక శక్తి ఉంటుంది, తెలియదు, అది కారణం. విదితం దృశ్య విషయం కార్యం. దృశ్య విషయం అంటే రూపమనే కాదు, శబ్దం కానీ ఏదైనా సరే, ఏనైనా. కనుక ఏదైతే విదితం అంటున్నావో అది కార్యం. కార్యం ఎప్పుడైతే ఉందో కారణం ఉండాలి, అది అవిదితం, నీకు తెలియదు. కాబట్టి ఈ జగత్తు కార్యరూపంలో కనపడుతుంది, దీని వెనకుండేటువంటి కారణాలన్నీ కూడా మనకు తెలియదు, అది కారణం, అది అవిదితం. కానీ బ్రహ్మ పదార్థం ఈ రెంటికన్నా విలక్షణం. అది కార్యకారణ విలక్షణాభ్యాం, కార్యానికి కారణానికి. కాబట్టి ఏదైతే దృశ్య విషయంగా తెలుస్తూ ఉందో దీనికి కార్యమేవ విదితం. విదితం అనేటువంటిది ఏదో కాదు, అది కార్యమే. కాబట్టి కార్యానికన్నా అన్యమైనటువంటిది. కారణం ఆత్మ కార్యం కాదు, ఆత్మ కార్యం కాదు. అట్లాగే కారణం ఏదైతే ఉందో అది అవిదితం, కానీ ఆత్మ కారణం కూడా కాదు. ఎందుకని? ఏకమేవాద్వితీయం, కారణం కూడా కాదు. కాబట్టి కారణం కంటే కూడాను భిన్నమైనటువంటిది అవిదితాత్ అధి. కానీ కార్యకారణ ప్రక్రియలో ఒక విచిత్రం ఏంటంటే, కారణము ఒక పద్ధతి ప్రకారం కార్యంగా మారుతుంది కదా కదా. ఇప్పుడు నెయ్యి ఉంది నాయన, నెయ్యి కార్యరూపంలో ఉంది విషయం. నెయ్యి ఎట్లా వచ్చిందంటే చిరిగితే వచ్చింది. దేని చిరిగితే వచ్చింది? పెరుగు చిరిగితే వచ్చింది. పెరుగు ఎట్లా వచ్చిందంటే పాలు నుంచి వచ్చింది. పాలు తోడు పెడితే వచ్చింది. ఇలా ఒక ప్రక్రియగా వస్తుంది కార్యకారణం ఎప్పుడు. ఇది మోడిఫికేషన్, మార్పు. ఇది వికారం. ఆత్మ నిర్వికార సత్తా స్వరూపం. వికారాలు ఉండేందుకు అవకాశం లేదు కనుక కార్యకారణాలకి అవకాశం లేదు. కాబట్టి విదిత అవిదితాభ్యాం పృథక్, వేరు. పృథక్ అంటే వేరు కనుక కేవలం జ్ఞానస్వరూపం. ఆత్మ జ్ఞానస్వరూపం. ఇక్కడ కేన కూడా వచ్చేసింది, అయిపోయింది. అర్థం కాదు. ఇప్పుడు వచ్చాడు అనుకోండి ఒక మాట, ఏమనంటే గురుదేవా తెలిసింది తెలియంది, తెలియంది తెలిసింది అని అన్నప్పుడు మనసుకు తెలిసిందని నాకు తెలిసింది, మనసుకు తెలియదని నాకు తెలిసింది. విదితం తెలిసిన దానికి, అవిదితం తెలియని దానికి, విదితం కార్యానికి, అవిదితం కారణానికి భిన్నంగా ఉండేటువంటి ఆత్మ నేనే అనేటువంటిది నాకు బాగా అర్థమైపోయింది. అది నేను అయ్యేది ఎలా? ఇంకా ఎవరికైనా ఎంత ఓపిక ఉంటుంది. పేషెన్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ లేవా? ఇప్పుడు సహనానికన్నా ఒక హద్దు ఉంటుంది కదా, ఉండదా? అంటే స్వామీజీ ఈ శ్లోకంలో విద్యారణ్య స్వామికి సహనం కోల్పోయాడా అని అనబాకండి నన్ను. ఒకవేళ సహనం పోయింటే నేను పోతాను, నాది అది సహనం పోగొట్టుకునే పరిస్థితి కదా. విద్యారణ్య స్వామికి వద్దు. ఏనండి తమాషా. బోధేప్యనుభవో యస్య నకదంచన జాయతే తం కథం బోధయే శాస్త్రం లోష్టం నరసమాకృతిం. బోధేపి యస్య అనుభవ, తమాషదండి, బోధేపి వాడికి ఇంత చక్కగా చెప్తా ఉంటే బోధ అపి కూడా చెప్పినప్పటికి కూడా యస్య అనుభవ కథంచన నజాయతే. ఎనివే కథంచన ఏ విధంగా కూడాను గురుదేవా ఇటువంటి తమాషా. బోధేపి చక్కగా ఇంత అర్థమయ్యేటట్టు చెప్తా ఉంటే వాడు బాగా తల ఊపుతా విని బోధేపి యస్య అనుభవ, దానికి సంబంధించినటువంటి అనుభవం కథంచన ఏ విధంగానూ నజాయితే కలగడం లేదే. మళ్ళీ అక్కడే చేరుండే అనుభవ. మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఆచార్య వారు చెప్తున్నారు, గురు రే తం కథం బోధయేత శాస్త్రం. తం ఇట్లా ప్రశ్నించేవాడికి శాస్త్రం బోధయేత కథం, వీడికి శాస్త్రాన్ని బోధించేది ఎట్లా అసలు? ఇంక ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే అడుగుతాడు వాడు కదా. ఎందుకనే వాడికి బోధించలేవు?
నర సమాకృతం లోష్టం. అది లోష్టం అంటే తెలుసు కదా మీకు, గీతలు వచ్చిందా? సమలోష్ట ఆశ్మ కాంచన, కాంచన సమలోష్టాశ్మ కాంచన వచ్చిందా? లోష్టం అని అంటే మట్టి ముద్ద, మట్టి ముద్ద, మట్టిగడ్డ. లోష్టం అంటే మట్టిగడ్డ. నర సమాకృతం లోష్టం, మానవాకారంలో ఉండే మట్టిగడ్డ. నర అంటే మానవుడు, సమ ఆకృతిం మనిషి ఎట్లాగైతే ఉంటాడో, ఒక మట్టితో కనుక బొమ్మ తయారు చేస్తే అది ఎట్లాగైతే ఉంటుందో అలాంటి వాడే. కాకపోతే బొమ్మ మాట్లాడడం లేదు, వీడు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అనుభవం ఎట్లా, నాకు అనుభవం ఎట్లా అంటున్నాడు. ఆ బొమ్మే నయం, అడగదు ఆ మాట. కాబట్టి వీడు ఒక మట్టి ముద్ద లాంటి వాడు. నాయన ఆయన చెప్పేది అంటే, ఒరే బోధస్వరూపం అని ఇంతకుముందు అన్నాను కదా, బోధస్వరూపం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఘటపటాది విషయ స్ఫురణ, ఇది కుండ, అది వస్త్రము అనేటువంటిది నీకు తెలుస్తూ ఉంది కదా. కాబట్టి ఈ విషయ స్ఫురణ జరిగించేటప్పుడు దానికి కారణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కదా జ్ఞానస్వరూపము. అసలు నువ్వు ఉన్నావా లేదురా అది చెప్పు. ఉన్నావా అసలు? ఉన్నాను. బతుకున్నావా లేదా? ఎందుకంటే లోష్టం. బతుకున్నావా లేదా? ఐఎమ్ అలైవ్. ఎస్, బ్రతుకున్నావు. నీ మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఉంది. సరిపోలేదట, ఇంకేంటి? మళ్ళీ అనుభవం అని మాట్లాడతావేంటి? కాబట్టి నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తూ ఉంది కదా. నీకు తెలుస్తూ ఉండినప్పటికి కూడాను దాని అనుభవం అంటున్నావు ఏంటి ఇంత చక్కగా బోధిస్తూ ఉంటే? ఇది ఎట్లా ఉందంటే, అంటే ఆయనకి డౌటు. ఇంకా వీడిని తిట్టడం కూడా జరిగింది. మట్టి ముద్ర నువ్వు, నేను మట్టికాడ బోధించేది మనిషికి బోధించగలను కానీ అనేయడం కూడా జరిగింది. అంటే లేదు. అందువల్ల మొత్తం ఒక అద్వైతం అంగీకరించేవాడు తప్ప, అద్వైతం వాడికి ఆత్మతత్వం తెలుసు, మిగతా వాడికి ఆత్మలు తెలుసు. ఆత్మలు ఆయనకి ప్లూరల్ తెలుసు, ఆయనకంతా ద్వైతం కనుక. కాబట్టి ఇప్పుడు వీడు మళ్ళీ కూడా మాట్లాడతాడేమోనని ఇంకా ఎక్కడో ఒక చోట వీడిని ఆపుకుంటే లాభం లేదు. ఈ ద్వైత పక్షిది అదే అద్వైత హంస అయితే ఇప్పటికి ఎప్పుడూ అర్థమైపోయి ఉండాలి. ఈ ద్వైత పక్షి ఒకటే కోస్తూ ఉంటుంది కాకిలాగా. అందుకని ఇదే మాట వీడు ఇంకెంతసేపు మాట్లాడతాడు. ఏమి వేస్తే ఈ కాకి ఆగుతుందో ఆలోచించి ఒక దృష్టాంతాన్ని, సుఖావబోధార్థం వాడికి బాగా అర్థం కావడానికి తర్వాత శ్లోకం. జిహ్వామేస్తి నవేత్యుక్తి లజ్జాయై కేవలం యథా న బుధ్యతే మయా బోధః బోద్ధవ్య ఇతి తాదృశీ. అది బ్యూటిఫుల్. ఇదండి. మే జిహ్వా మేస్తి న వా ఇది ఉక్తి. మే నాకు, జిహ్వా అంటే టంగ్, నాలుక. జిహ్వా మే జిహ్వా అస్తి నవా. ఎవడైనా మాట్లాడుతుంటే నేరుగా ఒకడు వచ్చి, సార్ ఒకటి చెప్పండి, ఏంటా నాకు నాలుక ఉందా లేదా? అదే ఇప్పుడు ఆ మాట మాట్లాడింది దేంతో? వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాడు అడిగాడు కదా క్వశ్చన్ దేంతో అడిగాడు? వాడు ముక్కుతో అడిగాడు అన్నాడా? నాలుగుతోనే కదా అడిగాడు వాడు. నాలుగుతో మాట. ఇప్పుడు నాలుక లేకపోతే మాట రాదు. వాడు అడుగుతున్నాడు, మే జిహ్వా అస్తి నవా, నాకు నాలుక ఉందా లేదా? ఇది ఉక్తి. ఈ విధమైన సంభాషణ, మాట ఏదైతే ఉందో ఉక్తి, వాడు మాట పలికాడు. ఇప్పుడు పలుకు ఏమని? నాకు నాలుక ఉందా లేదు సార్ అని అడిగితే ఆ మాట విన్నవాడికి ఏం చెప్పాలని సమాధానం? ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి? ఇప్పుడు వాడికి సమాధానం ఉందిరా అని చెప్పాలా? అప్పుడు వీడు బుద్ధిలేనాడు అవుతాడు, చెప్పినాడు, అడిగినాడు. ఎందుకంటే వాడు నాలుగుతో మాట్లాడుతుంటే నువ్వు వాడికి నాలుగు ఉందని చెప్పడం ఏంది? లేదు అని చెప్పాలా కదా? లేకపోతే వాడు ఎట్లా ప్రశ్నించాడు? నీకు నాలుగు ఉంది అని చెప్పాలనుకున్నా, నీకు నాలుక లేదు అని చెప్పాలనుకున్నా, ఇతనికి ఏదో అడ్డొస్తూ ఉంది. ఎవరికి? వినేవాడు. ఏం అడ్డొస్తుంది స్వామీజీ? సిగ్గు. లజ్జాయై, కేవలం లజ్జాయై. వాడిని చూసి సిగ్గుపడతా ఉన్నాడు. వీడికి ఎట్లబ్బా వీడికి చెప్పేది?
నాలుకతో అడుగుతూ నాకు నాలుక ఉందా లేదా, మే అస్థి మే జిహ్వా అస్థి నవా ఇది ఉక్తి అని మాట్లాడడం ఏదైతే ఉందో కేవలం లజ్జాయేహి, యదా కేవలం లజ్జాయేహి. అదే ఏ విధంగా అయితే ఇది సిగ్గుచేటో ఈ మాట అడగడం. మయా బోధ చూడండి, నా బుధ్యతే నా బుధ్యతే, ఏదైతే జ్ఞానం ఇప్పుడు మీరు బోధించారో అది నాకు బోధపడడం లేదు అని చెప్పడం కానీ, లేకపోతే బోద్ధవ్యా ఇది దాన్ని తెలుసుకోవాలి అని అనడం కానీ, నాకు తెలియడం లేదే, నాకు అది అనుభవానికి రావడం లేదే అని అనడం కానీ, లేకపోతే దాని అనుభవానికి తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేయడం కానీ ఏదైతే ఉందో ఇది తాదృశి. అంటే ఆ సిగ్గు ఎట్లాగో ఇది కూడా అట్లాగే సిగ్గు. నాలుక ఉందంటే, నాలుక ఉంటే అసలు ఈ సందేహం ఎలా ఆవిర్భవించిందని. పోనీ నాలుక లేదు అని చెబుతామంటే లేకపోతే ప్రశ్న ఎలా పుడుతుంది అని. అర్థం కదా? కాబట్టి నాలుక పెట్టుకొని వచ్చి నాకు నాలుక ఉందా లేదా అని అడగడం ఎట్లాగైతే ఉందో, ఇంత బోధించిన తర్వాత దాన్ని అనుభవించడం ఎట్లా అని అడగడం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎవడన్నా వచ్చి, స్వామీజీ ఐ డు నాట్ నో దట్ ఐఎమ్ అలైవ్. వినండి ఏమైంది? ఐ డు నాట్ నో దట్ ఐఎమ్ అలైవ్ ఈజ్ సచ్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్, ఇజంట్ ఇట్? ఫార్ దట్ ఈవెన్ షైనెస్ ఫీల్స్ షై. అది లజ్జాయే. సిగ్గు కూడా సిగ్గుపడిపోద్ది ఇది చూస్తే. సిగ్గుకు సిగ్గే తెలుసు, సిగ్గుగా ఉండడమే తెలుసు, కానీ మనం సిగ్గుపడతాం కానీ సిగ్గుపడలేదు, వీడిని చూస్తే పడుతుంది. కాబట్టి ఒకవైపు నాలుగుతో మాట్లాడుతూ నాకు నాలుగు ఉందా లేదా అనడం. కాబట్టి కంక్లూషన్స్ రైట్, కమాన్. యస్మిన్ అస్తి లోకే బోధస్తద్దుపేక్షణే యద్బోధమాత్రం తద్బ్రహ్మేతి ఏవం ధీర్బ్రహ్మ నిశ్చయః. ఇది చెప్పేసిన తర్వాత నాయన వినండి, అర్థమైన వాళ్ళు అర్థం కానివాడు అందరూ వినండి. ఒకటి చెప్తున్నా, లోకే ఈ ప్రపంచంలో ఫస్ట్ లైన్ లోకే యస్మిన్ అస్తి, ఏదేదైతే ఉందో నాయన, యస్మిన్ అస్తి, ఏదైతే ఉందో అంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది కదా. అది ఉందని తెలిసింది నీకంటే అనుభవం నీకు కలిగింది, అనుభవం నీకు కలిగిందంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా నీకు కలిగింది. అయం ఘట అస్తి, ఘట జ్ఞానం అస్తి, అంతే. కాబట్టి యస్మిన్ లోకే ప్రపంచంలో యస్మిన్ అస్తి, ఏ వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు కలుగుతూ ఉందో అది ఏంటది అని అన్నప్పుడు బోధ, అది జ్ఞానం కదా. తత్తదుపేక్షణే, కాబట్టి అది నీకు తెలుస్తూ ఉందంటే దానికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉంది. తత్ ఉపేక్షణే, తత్ ఉపేక్షణే అంటే ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, దేనికి సంబంధించిన జ్ఞానం నీకు కలిగిందో ఆ విషయాలని ఉపేక్షణ కృతే సతి, వాటిని కనుక ఉపేక్షించినట్లయితే, ఆ విషయాన్ని కనుక వదిలిపెట్టినట్లయితే ఏముంటుంది? యద్బోధమాత్రం, జ్ఞానం మాత్రమే ఉంటుంది, అంతకన్నా వేరేది ఉండేందుకు అవకాశం లేదు. తద్బ్రహ్మేతి, అదే బ్రహ్మం. ఏవం, ఈ విధంగా ధీహి బుద్ధి బ్రహ్మనిశ్చయ, బ్రహ్మమని నిర్ణయం చేస్తూ పోతూ ఉంది. చాలా అందమైన లోకే యస్మిన్ అస్తి, ఏ విషయం ఉండినా. ఇప్పుడు జ్ఞాన విషయంలో భేదం ఉంది కానీ జ్ఞానంలో భేదం లేదు. తమాషా చూడండి, అది అలా యస్మిన్ అస్తి. ఇప్పుడు ఘట పటాది విషయాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. ఇది కుండ, ఘటము, ఇది పటహ, ఇది వస్త్రం. కాబట్టి ఘటము వేరు, పటము వేరు గనక, ఇది వస్త్రము వేరు, కుండ వేరు గనక కుండకు సంబంధించిన జ్ఞానము వస్త్రానికి సంబంధించిన జ్ఞానం కన్నా వేరు. కాబట్టి జ్ఞేయ విషయాల్లో భేదం ఉంది, వాటికి సంబంధించిన జ్ఞాన విషయంలో కూడా భేదం ఉంది. కుండ వస్త్రం కాదు నాయన, వస్త్రం కుండ కాదు.
అందువల్ల కుండ విషయంలో కుండ జ్ఞానం వేరే, వస్త్రం విషయంలో వస్త్రం జ్ఞానం వేరే. కానీ కుండని తెలుసుకోవడానికి మన దగ్గర ఏ జ్ఞానం ఉందో వస్త్రాన్ని తెలుసుకోవడానికి కూడా అదే జ్ఞానం ఉంది. బాగానండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంతసేపు అన్నాం కదా ఇదే. ఇప్పుడు నా దగ్గర జ్ఞానం ఉంది, కుండ మీద పోయి అయం ఘటః అని తెలుసుకుంటా ఉంది. నా దగ్గర జ్ఞానం ఉంది, కుండ లేదు. ఇటు చూసేటప్పటికి ఇటు చూస్తే కుండ ఉంది, అయం ఘటః. ఇటు చూస్తే వస్త్రం ఉంది, అయం పటః. కుండకు ఒక ప్రత్యేకమైన జ్ఞానము, ఘటానికి ఒక ప్రత్యేకమైన జ్ఞానం నా దగ్గర ఉందే? లేదు. నా దగ్గర జ్ఞానమే ఉంది, నాలెడ్జ్ ఐ హ్యావ్. ఈ నాలెడ్జి జ్ఞానం ఏదైతే ఉందో ఘటం మీద పోయినప్పుడు ఘట జ్ఞానం ఏర్పడుతుంది, పటం మీద పోయినప్పుడు పట జ్ఞానం ఏర్పడుతుంది. ఆ రెండు లేకపోతే అది బోధస్వరూపకం, ఇది బోధస్వరూపం. ఆ రెండు లేనప్పుడు జ్ఞానమే ఉంది, రెండవది ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞేయముల నుండి జ్ఞానమును నువ్వు వేరు చేసేస్తూ ఉండవో, కాబట్టి జ్ఞాత ఎవడో జ్ఞేయం మీదకి వెళ్ళినప్పుడే, కుండ దగ్గరకు వెళ్ళినప్పుడు చూచేవాడు. క్యాసెట్ దగ్గర వాడు చూచేవాడు కాదు, ద్రష్ట కాదు, శ్రోత. మనసు దగ్గరకు వచ్చి ఏదైనా ఆలోచిస్తూ ఉంటే మంతా. కాబట్టి ఆలోచించేవాడు, రుచి చూచేవాడు. దేని మీదకి పోతే నా దగ్గర జ్ఞానం ఉంది, నేను కళ్ళ దగ్గరకు చూసినప్పుడు రూపాలు కనపడుతున్నాయి, నా దగ్గర జ్ఞానం ఉంది. చెవి దగ్గరకు వచ్చినప్పుడు శబ్దం వినపడతా ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది. నాలుక మీదకి వచ్చినప్పుడు ఇది రసగుల్లా అని తెలుస్తూ ఉంది, ఇది గారె అని నాకు తెలుస్తూ ఉంది, రుచులు నాకు తెలుస్తుంది, పులిహోర అని నాకు తెలుస్తూ ఉంది, దాంట్లో ఉప్పు ఎక్కువగా ఉందని కూడా నాకు తెలుస్తూ ఉంది. ఈ జ్ఞానం అంతా నా దగ్గర ఉంది. వాటి దగ్గరకు పోయినప్పుడు వాటికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది. అవి ఏది లేనప్పుడు I am knower with reference to the objects known. I am the seer with reference to the objects seen. ఒక్కసారి వాటిని కనుక వదిలిపెడితే who am I? I am the awarer. వాటిని ఉంటే అవి లేనప్పుడు ప్యూర్ అవేర్నెస్. తెలుసుకునేవాడిని కాదు, తెలివి, జ్ఞానం. దట్ ఈస్ జ్ఞానం బోధస్వరూపకం. ఇది వస్తువుల మీద ఆధారపడి ఉందే? అవి ఉంటేనేనా నాకు తెలిసేది, లేకపోతే నేను జ్ఞానం లేదా? నాకు జ్ఞానమే ఉంది, అవి ఉంటే వాటిని తెలుసుకుంటూ ఉంది, అవి లేనప్పుడు జ్ఞానం ఉంది. బాగా అర్థం చేసుకోండి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆయన. నౌ ఇట్ విల్ బి క్లియర్. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఏ ఏ వస్తువులైతే ఉన్నవో వాటిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, అంతే కదా? వస్తువులు లేకపోతే తాను ప్రకాశేక స్వరూపంగా ఉన్నాడు. కానీ సూర్యునిలో ఉండే ప్రకాశం ప్రపంచాన్ని ప్రకాశింప చెయ్యాలి అని లేదు. సూర్యునిలో ఉండే ప్రకాశం ప్రపంచాన్ని ప్రకాశింప చెయ్యాలి అని లేదు. తాను ప్రకాశిస్తూ ఉంది, ప్రపంచం ప్రకాశింపబడుతూ ఉంది. ఆత్మ దీన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలని లేదు, తాను జ్ఞాన స్వరూపమై ఉంది. అదే బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, బాహ్యకరణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అవి తెలుస్తూ ఉంటే ఆత్మ ఉంది, అవి లేకపోయినా ఆత్మ ఉంది. ఏమీ తెలియని సుషుప్తిలో ఆత్మ ఉంది. యస్మిన్ యస్మిన్ లోకే అస్తి బోధ తత్ ఉపేక్షణే యద్బోధమాత్రం తద్బ్రహ్మేతి. కాబట్టి ప్రకాశం ఏదైతే ఉందో అది వాటి కొరకు లేదు, సహజంగా ఉంది. సూర్యుడికి సహజమైనటువంటి ప్రకాశం. అట్లా ఇక్కడ కూడాను జ్ఞాత యొక్క జ్ఞానశక్తి, జ్ఞాత యొక్క జ్ఞానశక్తి ఆ తెలుసుకునేటువంటి విషయాల మీద, జ్ఞేయ వస్తువుల మీద ఆధారపడి లేదు, అది స్వప్రకాశమై ఉంది. అదే జ్ఞానము, అదే మన స్వరూపము, చిత్స్వరూప, అదే భాతి. ఇది తదేవ బ్రహ్మ నిశ్చయ. ఏవం ధీహి బ్రహ్మ నిశ్చయ. ఇదే పరబ్రహ్మము యొక్క స్వరూపము. విషయ వినిర్ముక్తము, జ్ఞేయ వినిర్ముక్తము, విలక్షణం. జ్ఞేయానికన్నా అన్యంగా ఉండేది, కేవలం ప్రకాశ స్వరూపంగా ఉండేది. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది జ్ఞానం అంటే? మనం ఇప్పుడు కూడా చూడండి, ఘట జ్ఞానం, పట జ్ఞానం అన్నాం. ఇట్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. హియర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ దట్.
ఇప్పుడు జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఏంటి? దిస్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. దిస్ నాలెడ్జ్, ఆత్మజ్ఞాన, ఈజ్ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్ బట్ ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. అది జ్ఞానం అంతే, కానీ దానికి సంబంధించిన జ్ఞానము దీనికి సంబంధించిన జ్ఞానం అని లేదు. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఈజ్ కాల్డ్ బ్రహ్మం. అది బ్రహ్మ నిశ్చయ. ఇదే బ్రహ్మం అంటే, ఈ ఆత్మతత్వే బ్రహ్మం అంటే. స్వయం జ్యోతి స్వరూపం. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? ముండకలో మాండుక్యంలో అయం ఆత్మ బ్రహ్మ, స్వయం ఆత్మ చతుష్పాత్ అన్నామే. అయం ఆత్మ బ్రహ్మ. ఇప్పుడు ఆత్మ కేవలం స్వప్రకాశ చైతన్యం, స్వయం జ్యోతి స్వరూపం అని మీకు అర్థమైపోయింది కదా. అందువల్ల బ్రహ్మ నిశ్చయ, ఇదే బ్రహ్మము. అయం ఆత్మ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మం వేరుగా, నేను వేరుగా లేను. ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. 21వ శ్లోకం అయిపోయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.